సో ముందుగా 2 years మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్కి ఒక 2 slides క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ ఆర్బీఐ డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి ఫ్యాక్టరీస్ అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సేమ్ కర్ణాటక తీసుకుంటే 14,169 ఉండేది 14,984 అయింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది, గుజరాత్కు ఉంది, కర్ణాటకకు ఉంది. మహారాష్ట్ర చూస్తే 29,123 నుంచి 30,389కి అయింది. అదే తమిళనాడు తీసుకుంటే 38,999 నుంచి 44,835 కంపెనీస్. సో ఓన్లీ స్టేట్ దట్ హ్యాస్ డిక్లైన్డ్ హియర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఎ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 ఎస్ఐపిబి బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్, మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ 19 to 24. వాట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్ ఫిగర్స్. దీనిలో కుకప్ చేసిండేది ఏం లేదు, ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండ్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ పొజిషన్. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ విజన్ టు వెలాసిటీ అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. there are 20 lakh crores investments, అంటే దిస్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ జరిగిండేది కలుపుకొని ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేసిండేది. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ అయ్యేకి, అంటే ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండేవన్నమాట. అవి మనం డేటా తేవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మార్కీ ప్రాజెక్ట్స్. మీరు చూస్తే ఇవన్నీ ఆల్ కంపెనీస్ ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే ఎస్ఐపిబి అప్రూవ్డ్ వచ్చి 11.77 lakh crore. ఈ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది పార్ట్నర్షిప్ సమ్మిట్లో చేసుకున్న ఎంఓయూస్, అవి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఫాలో అప్ చేసుకొని గ్రౌండ్ అయ్యే విధానంలో వీఆర్ పుషింగ్ టువర్డ్స్ ఇట్. అదే ఎస్ఐపిబి అప్రూవ్డ్ది మనం తీసుకుంటే అవి కానీ గ్రౌండ్ అయితే అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అయినా ఎస్ఐపిబి నుంచి క్లియర్ అయినాయి, గ్రౌండింగ్ స్టేజ్లోకి జరుగుతున్నాయి. అది అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే దేర్ 10.32 lakh జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. సో దీంట్లో మీరు చూస్తే రీసెంట్గా ఆమ్కా ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ సత్యసాయిది, ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ ఫ్యూ మంత్స్ యూ ఆర్ ఏబుల్ టు గ్రౌండ్ దట్. అది స్టార్టింగ్ విత్ 10 to 15,000 crores ఉంటుంది, ఇట్ విల్ గో అప్ టు 1,00,000 crore. సో ఇట్లాంటివన్నీ లైక్ మీరు చూస్తే దీంట్లో గూగుల్ది డేటా సెంటర్ తీసుకుంటే ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ దట్ హెస్ కమ్ టు ఇండియా ఇస్ ఫ్రమ్ గూగుల్. ఇట్లా రాయల్ ఎన్ఫీల్డే తీసుకోండి, పక్కన తమిళనాడులో ఉంది. దే హ్యావ్ నెవర్ ఎక్స్ప్లోర్ టు గో అవుట్ ఆఫ్ దేర్ స్టేట్, బట్ ఇక్కడ పాలసీస్ అవి బాగున్న తర్వాత ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గురించి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది.
the historical హిస్టారిక్ ఫస్ట్ అండ్ నేషనల్ లీడర్షిప్లో మనము బేసిక్లీ ఈ సెక్టార్స్లో మనం ఫోకస్ ఎక్కువ పెట్టడం జరిగింది. లైక్ ఫస్ట్ ఇన్ ఇండియా ద క్వాంటమ్ వ్యాలీ, మీకు ఐడియా ఉంది, అమరావతిలో వస్తూ ఉంది క్వాంటమ్ వ్యాలీ గురించి. అండ్ ఆల్రెడీ చెప్పేదే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఈ మధ్య మనము క్లియర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇన్ క్వాంటమ్ వ్యాలీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. అలాగే స్పేస్ సిటీ అండ్ డ్రోన్ సిటీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఏరియా. దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియాలో మన ఫస్ట్ స్టేట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, స్పేస్ సిటీ అండ్ డ్రోన్ సిటీ. ఎక్కడ ఇట్లా అవకాశాలు లేదు, వాళ్ళ ఆలోచన కూడా రాలేదన్నమాట. స్టీల్ ప్లాంట్, the biggest steel plant like steel city is going to happen there in Anakapalli. అది కంప్లీట్ అయిన తర్వాత 2 phases 3 phases కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. మీరు ఆర్సిలర్ మిత్తల్ది అండ్ నిపాన్ స్టీల్ది కాంబినేషన్తో స్టీల్ ప్లాంట్ జరుగుతూ. అదే వైజాగ్ స్టీల్ తీసుకుంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళు పట్టింది. ఐ థింక్ ఇట్ టుక్ మోర్ దెన్ ఎ డికేడ్ టు ఎస్టాబ్లిష్ ఫ్రమ్ గ్రౌండింగ్. ఐ మీన్ ఫౌండేషన్ వేసిన తర్వాత ప్లాంట్ ప్రొడక్షన్ వచ్చేకి మోర్ దెన్ డికేడ్ పట్టింటుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, గూగుల్ ది లార్జెస్ట్ FDI దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఏదంటే గూగుల్ డేటా సెంటర్ది, విచ్ ఇస్ కమిటెడ్ బై దెమ్. అండ్ 2 phases అది కూడా జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనమే ఫస్ట్ ఇక్కడ తేవడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు గ్రీన్కో సంబంధించింది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. అది కూడా త్వరలో దే వాట్ ఎవర్ కమిట్మెంట్ దే హ్యావ్ గివెన్ దట్ విల్ బి డన్ అన్నమాట. సర్క్యులర్ ఎకానమీ పాలసీ, అసలు ఈ పాలసీ అనేది ఎక్కడ లేదు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, సర్క్యులర్ ఎకానమీ పాలసీలోనే మనకి జపాన్తో కంపేర్ చేస్తే అక్కడ అసలు ఏది కూడా వేస్ట్ అనేది ఉండదు అనమాట. అన్ని థింగ్స్ ఆర్ రీసైకిల్డ్ అండ్ యు ఆర్ అర్నింగ్ ఇన్ ఎ బిగ్ వే. సో వీఆర్ ట్రయింగ్ టు డూ దట్ ఇన్ ఏపీ అనమాట. సో ఆ పాలసీ తేవడం జరిగింది. నెక్స్ట్, సో ఫర్ దిస్ స్టేబుల్ మనకి ఇఫ్ యూ వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పాలసీస్ అండి. పాలసీస్ చాలా బాగుంటేనే ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ద మినిట్ ఆర్ గవర్నమెంట్ కేమ్ అండ్ చంద్రబాబు గారు లీడర్షిప్ వచ్చిన వెంటనే సార్ హ్యాస్ టోల్డ్ దట్ వీ షుడ్ గెట్ ఇన్ పాలసీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ తెచ్చేదే కాకుండా అవన్నీ కూడా విత్ గైడ్ లైన్స్ రావాలా అని చెప్పి దేర్ ఆర్ 26 పాలసీస్ ఇచ్చిన, అంటే వేరియస్ ఆల్ మినిస్ట్రీస్ది కలిపితే 26 ప్లస్ మనకి పాలసీస్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండస్ట్రీస్ సంబంధించింది 6 పాలసీస్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. ఈ పాలసీ నుంచే మీకు ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా ప్లాన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీస్ పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రయింగ్ టు టెల్ యూ దట్ దీస్ ఆర్ ద పాలసీస్ దట్ హ్యాస్ కమ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిందని. ఇది అందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, ఒక్క లీడర్ మేడ్ సో మచ్ డిఫరెన్స్. సార్ ఎప్పుడు అంటూ ఉంటారు 19 to 24లో కూడా అందరూ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ ఆర్ ద సేమ్, బట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 19 to 24 ఎవ్రీబడి నోస్. అదే 24లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్లో దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. 25.3% of any kind of investments have been attracted to Andhra Pradesh. This is the most important. మన తర్వాత మీరు చూడండి 13.1%, హాఫ్. అండ్ మహారాష్ట్ర చూస్తే 12.8%, తెలంగాణ 9.5%, తమిళనాడు at 4.9%. So we are competing very well, and that is the reason we are able to attract 11.77 lakh crores on various all ministries సంబంధించింది with a commitment of 10.32 lakhs. And this is also data given by Forbes. So మనం చెప్పేది కాదు, మనం క్రియేట్ చేసింది కాదు. This is a data very clearly that shows that our government is performing very well అండి. మీరు ఇది కూడా ఒక కంపారిజన్ షీట్ చేయడం జరిగింది. See the growth from 2014 to
24 మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత within 3 years the growth factor is so heavy. 2.17 lakh crore we were able to close in first 9 months. I mean 6 months అనుకోండి, జూన్లో కదా ఫామ్ అయింది, సో 6 months. అదే 2025లో 5.86 lakhs crores we were able to close it. And then in this year already we have touched 7.66 lakh crores. So this is a table that clearly shows how best we are doing, and tremendous growth has happened in last 2 years. And so this is very important to understand how it was previously and how it is from last 2 years. ఇది ఇంకొక కంపారిజన్ ఏమంటే 14 to 19లో ఎన్ని ప్రాజెక్ట్స్ మనం ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేయడం జరిగింది. 14 to 19లో 173, అదే 19 to 24లో ఓన్లీ 154 ప్రాజెక్ట్స్. దాంట్లో కూడా చాలా వరకు వి డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్సో, ఆ సిచ్యువేషన్ ఉండింది అక్కడ. అదే 24 to 26లో 329 ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఫ్రమ్ ఎస్ఐపిబి, and these are going to get grounded in a faster phase anamata. So this is a comparison of previous government 19 to 24 and 24 to 26, this 2 years how the growth has happened. And so again this slide shows you meeki oka idea kosam BPCL manam vachin tarvata ఇనీషియల్గా యాక్చువల్లీ ద డిస్కషన్ బీపీసీఎల్తో రిఫైనరీతో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ 2015-16 ఇనీషియల్గా. అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయ్యి అంత ప్రాసెస్లో ఉంది. దెన్ అగైన్ 19లో వీ లాస్ట్, బట్ నథింగ్ హ్యాపెన్ ఫ్రమ్ 19 to 24. మన సార్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు హ్యాడ్ రికలెక్టెడ్ దట్ దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఫాలో అప్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతూ ఉంది అట్ అ ఫాస్టర్ ఫేస్. అండ్ త్వరలో అది కూడా ఫౌండేషన్ విత్ ఇన్ నెక్స్ట్ 2 monthsలో విల్ బీ ఏబుల్ టు లే ద ఫౌండేషన్ స్టోన్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, రాయల్ ఎన్ఫీల్డ్ అనుకోండి, ఇట్స్ వన్ ఆఫ్ ది అందరికీ ఇట్స్ ఒక డ్రీమ్ వెహికల్, 2-wheeler ఉండాలనుకునే వాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ కమ్, దట్ ఈస్ విత్ ఇన్ few months we were able to close it. Premier Energy is a big solar company which is from Hyderabad. We were able to give the best incentives, best policies, best in time speed of doing business lone part of it. We were able to close it anamata immediate ga. So Premier Energy వాళ్ళు ఫస్ట్ ఫేజ్ అనుకోనింది ఒక అరౌండ్ 5 to 7 gigawatts. దాన్ని ఇప్పుడు క్లోజ్ టు 20 gigawatts వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. పక్కన ఆమ్కా ప్రాజెక్ట్స్ది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దట్ విత్ ఇన్ వెరీ ఫ్యూ మంత్స్ సత్యసాయిలో మనకి డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి అది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జెట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ శ్రీ సత్యసాయి, అండ్ దట్ హోల్ డిస్ట్రిక్ట్ ఈస్ గోయింగ్ టు బూమ్ అనమాట. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి 1 lakh plus crores that is going to come in that particular zone. అపోలో టైర్స్ ఇనీషియలీ వాళ్ళు ప్లాన్ చేశారు, మరీ ఎక్స్పాన్షన్లో వాళ్ళు అది కూడా మన 14 to 19లోనే చేయడం జరిగింది. ఇప్పుడు మరీ నెక్స్ట్ ఫేజెస్ కూడా మనకు కమిట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా ప్రీవియస్ ఇష్యూలో దే వాంటెడ్ టు గో సమ్వేర్ ఎల్స్, బట్ మరి ఇక్కడే డిసైడ్ చేసుకొని ఇప్పుడు మన ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళకి కావాల్సిందన్నీ మనం కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్ ప్యాకేజ్, టైలర్డ్ మేడ్ ఇన్సెంటివ్ ప్యాకేజెస్ ఇవ్వడంతో దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పాన్షన్. అలాగే బాలాజీ యాక్షన్ టెస్లా అనేది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ అండి. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు ద రికగ్నిషన్ దట్ హెస్ గివెన్ ఇంటర్నేషనల్ మీడియా అనుకోండి, ఇంటర్నేషనల్ పేపర్స్ అనుకోండి, హౌ దే హ్యావ్ రికగ్నైజ్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ స్నాప్ షాట్ వాట్ దే హ్యావ్ spoken about Andhra Pradesh and so it's just for understanding as how international media and international papers andaru kuda how they are viewing Andhra Pradesh. So this is the most important thing, speed of doing business. Meeku andarku idea undi, mana government vachin tarvata Chandrababu garu, Tata chairman garu anta discuss chestunnappudu ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. ఒక ఇన్సెంటివ్స్ ఇదే కాదు, ఈజ్ ఆఫ్ డూయింగే కాకుండా
ప్రతి స్టేట్ కంపారిజన్ అయింది. బిజినెస్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్. దే గెట్ ద ఇన్సెంటివ్ ప్యాకేజెస్ ఏముంది ఇక్కడ తెలుసుకుంటారు, వేరే స్టేట్లో పోతారు, అక్కడ అడుగుతుంటారు. సో అది దట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. వీ షుడ్ డూ స్పీడ్లో వీ షుడ్ గివ్ అప్రూవల్స్ అట్ ఎ ఫాస్టర్ ఫేజ్ అనే ఉద్దేశంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దిస్ క్యాప్షన్ అనుకోండి, ఇది రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒక మన ఆంధ్రప్రదేశే. అందుకనే మరి అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ హ్యాస్ బీన్ గ్రౌండెడ్ అండ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆల్సో. అంటే కొన్ని ప్రొడక్షన్ లైన్లో కూడా వచ్చినాయి బిలో 5,000 గివన్. దీస్ ఆర్ ద పిక్చర్స్ దట్ యూ కెన్ సీ గ్రౌండ్ బ్రేకింగ్ అయిన తర్వాత స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లైక్ LG Electronics 2024 July, I think August Septemberలో కానీ సార్. Yeah, initial discussions happened there, then the GO had come in May 25. And by October, November, LG Electronics, we are going to start that plant. And so these are the live pictures, I mean pictures that have been taken as on today status anamata. So ikkada speed of doing business lo manaki main రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వాట్సాప్ నుంచి మీరు లోకేష్ గారు క్రియేట్ చేశారు. ఈ వాట్సాప్తో వీ షుడ్ బీ ఏబుల్ టు గివ్ లాట్ ఆఫ్ సర్వీసెస్. సో ఇనీషియల్గా 100s ఉండేది, ఇప్పుడు నౌ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గివ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ త్రూ వాట్సాప్. ఇదే కాకుండా SIPB నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్ అంతా కూడా వీఆర్ టేకింగ్ అప్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్, ఈవెన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సార్, సెక్రటరీ గారు, నేను, కన్సర్న్డ్ ఆఫీసర్స్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ APIC అండ్ డైరెక్టర్ ఇండస్ట్రీస్, సేమ్ థింగ్ విత్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా సెక్రటరీ గారు ఉంటారు, CEO గారు ఉంటారు. సో లైక్ దట్ వాట్సాప్ క్రియేట్ చేసి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంది వాళ్ళు పోస్ట్ చేస్తే ఇమీడియట్లీ వీఆర్ అడ్రస్సింగ్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ఇట్ అనమాట. సో ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ఇండియా that kind of governance is being given by any other state. So that's an important thing that from our state we are doing. And ade kaakunda simplifying the government for businesses and citizens ki ee Nala Act anedi chaana issues undi, adi repeal cheyadam jarigindi, adi teeseyadam jarigindi. Alage white category industries 54 ఉండేదన్నమాట. ఓన్లీ 54 కంపెనీస్కి, అంటే 54 వేరియస్ ప్రోడక్ట్స్కి ఉండేది. దాన్ని 716 ప్రోడక్ట్స్కి తీసుకోపోవడం జరిగింది వైట్ కేటగిరీ. సో దట్ ఇట్స్ ఈజియర్ అనమాట, అప్రూవల్స్ అవి కానీ ఈజీగా ఉంటుందని. ఇదే కాకుండా డీక్రిమినలైజేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్సో వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ డీక్రిమినలైజేషన్ చాలా వరకు కంటిన్యూస్లీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా ఉండాలని చెప్పి వీఆర్ రెడ్యూసింగ్ ద లాస్, అవి ప్రొవిజన్స్ అన్ని తగ్గించి ఈజీగా ఉండాలా. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలా, ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలా. అందుకనే మన చంద్రబాబు గారు కూడా రివ్యూ చేసినప్పుడు సార్ చెప్తా ఉన్నారు, MSMEలో కూడా కొన్ని కేటగిరీస్కి అప్ టు 5 years దే కెన్ జస్ట్ స్టార్ట్ ద యూనిట్ అనమాట. సో ఆ యాక్ట్ కూడా త్వరలో క్యాబినెట్కి తెచ్చి దట్ విల్ బీ గెటింగ్ క్లోజ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏమంటే 175 MSME పార్క్స్. ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక పార్క్ ఉండాలా, ప్రమోట్ చేసుకునేకి. అక్కడ ఉండే సిటిజన్స్ అనుకోండి, లేదంటే అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారికి అనుకోండి, వాళ్ళకంటూ ఫస్ట్ ఒక MSME పార్క్ అనేదో ఏదైనా ఒకటి ఉంది అంటే దే కెన్ ప్రమోట్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ వెల్ అని చెప్పి సార్ డ్రీమ్, ఇది ఒక విజన్. సో దానికి తగ్గట్టుగా వీ హ్యావ్ ప్లాన్ ఫర్ 175 MSME పార్క్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్ దట్ ఈస్ బీన్ డన్ దేర్. సో ఇట్లా దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ ఈస్ వన్ ఆఫ్ ద crucial and important thing. We have 23 various departments in this. ఆ 23 వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ అప్రూవల్స్ పెట్టుకుంటే ద ఎఫిషియన్సీ అట్ ద రేట్ అట్ విచ్ వీ హ్యావ్ క్లియర్డ్ ఇస్ 99.9%. సో ఇవన్నీ 23 ఇవి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ ఫర్దర్ అప్రూవల్ ప్రాసెస్. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్, రీసెంట్లీ ఐ విజిటెడ్ వన్ ఫ్యాక్టరీ ఫర్ ఇనాగ్రేషన్ అండి. వాళ్ళు
వాళ్ళు చెప్పారు సార్ మేము ఎవరి దగ్గరికి పోలే, సింగిల్ డెస్క్ పోర్టల్లో అప్లై చేసాం, 21 డేస్లో క్లియర్ అయిపోయింది, విత్ ఇన్ 90 డేస్ మా యూనిట్ పెట్టడం జరిగింది. సో ద హోల్ అంటే ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ కంప్లీట్ అంటే కమిషనింగ్కి విత్ ఇన్ 100 డేస్లో దే ఆర్ ఏబుల్ టు డూ. అది రిలయన్స్ వాళ్ళతో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని చేయడం జరిగింది. సో ది సింగిల్ డెస్క్ పోర్టల్ ఆఫ్ ఆర్ స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా వీఆర్ బీన్ ర్యాంక్ నెంబర్ 1 ఆల్వేస్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్, బికాస్ వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సింగిల్ డెస్క్ పోర్టల్ దానికోసం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గ్రోత్ ఇంజన్కి మనకు కావాల్సిండేది ల్యాండ్. ఇప్పుడే నేను లంచ్ చేసేప్పుడు కూడా కొంతమంది ప్రెస్ వాళ్ళు నాతో అడుగుతుండే, సార్ ఇంత చేస్తున్నారు, ల్యాండ్ అంతా చాలా అవైలబుల్ కావాలి కదా, ఎట్లా మీరు సార్ట్అవుట్ చేస్తున్నారంటే, సో దట్ ఈస్ వై వీ బీన్ వర్కింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ అని చెప్పి మనం ఫస్ట్ టైం తేవడం జరిగింది. సో దీంట్లో మేజర్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓన్ ల్యాండ్తో వాళ్ళు పార్క్ పాలసీ పెట్టుకొని పార్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓన్ ల్యాండ్లో పెట్టుకుంటే సర్టన్ ఇన్సెంటివ్స్ ఆర్ గివెన్ అప్ టు 5 lakhs per ఎకర్ ఒకటి ఇచ్చేది ఉంటుంది. అదే వాళ్ళ ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని ఉందంటే అది కంటిగ్విటీ కోసము అది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆర్ కంప్లీట్గా గవర్నమెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయాలా పార్క్కి, ఇండస్ట్రియల్ పార్క్కి చేసేదానికోసము అదొక ఆప్షన్. సో దిస్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ నుంచి సో ల్యాండ్స్ ఏమంటే ప్లగ్ అండ్ ప్లేలో వచ్చేస్తాయి, ఎక్కువ అవైలబిలిటీ ఉందనుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చినారనుకోండి, ఇప్పుడు కూడా లంచ్ టైంలో ఒక స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరిగింది. ఆయన కూడా సార్ మాకు రైల్వే సైడింగ్ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ ఉండాలా, ల్యాండ్ నీట్గా ఉండాలా, ఇవన్నీ ఉన్నాయంటే మేము ఇమీడియట్గా 5,000 crores 10,000. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏపీఐసి అండ్ దట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సీమ్లెస్గా ఈజీగా అవైలబుల్ ఉండేదానికోసం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దీంట్లో ముఖ్యంగా పార్క్స్ది చూస్తే అండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 మేజర్ పార్క్స్ రావడం జరిగింది. జేఎస్డబ్ల్యూ పార్క్ ఒకటి, అలాగే ఇఫ్కో ఎస్ఈజెడ్ ఒక పార్కు, అండ్ దెన్ శ్రీ సిటీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తా వాళ్ళకు కూడా పార్క్, ఎందుకంటే ఇట్ ఈస్ బీన్ శ్రీ సిటీ అంటే ప్రతి ఒక్కరు తెలిసి ఇట్ ఈస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ పార్క్. సో దానికోసము ఈ 3 parks హ్యావ్ కమ్ అప్. ఇదే కాకుండా ఈ పార్క్ పాలసీ నుంచి ఒక 7 MSME parks ప్రైవేట్ వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్ అండ్ 7 parks ఆల్రెడీ దే ఆర్ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఆల్సో. ఇది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్క్ పాలసీ అండి, దట్ ఈస్ ద గ్రోత్ ఇంజన్ ఫార్ ఆర్ స్టేట్. ఇది కాకుండా ఇవి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఒకటి ఉండేదన్నమాట. క్రిస్ సిటీలో దాదాపు 20 to 24లో అసలు వర్క్సే జరగలేదు. అది ఇష్యూస్, ల్యాండ్స్ని ఇష్యూ సాల్వ్ చేయలేకపోయినారు. మనం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్స్ని సాల్వ్ చేసడం జరిగింది ఆ క్రిస్ సిటీ. సో వర్క్స్ ఆర్ ఆన్ ఫుల్ ఫ్లెడ్జ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనమాట. యాజ్ ఐ మీకు ఆల్రెడీ చెప్పాను, నాలా యాక్ట్ రిపీల్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ పెద్ద ఇష్యూ ఉండింది అనమాట ఈ నాలా యాక్ట్ నుంచి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఈ నాలా యాక్ట్ చాలా ట్రబుల్సమ్ ఉండే. సో అందుకని వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ వీ హ్యావ్ రిమూవ్ దట్. తర్వాత ఏడీబీ ఫండెడ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఒకటి మేజర్ ఏమంటే దీంట్లో ఓర్వకల్ కానీ కొప్పర్తిది కానీ. ఓర్వకల్లో ఐడియా ఉంది నాకు కొద్దిగా, లాస్ట్ 19 to 24లో వాటర్ లైన్ కూడా చేయలేని పరిస్థితి ఉండే. అసలు అక్కడ ఆ వాటర్ లైన్ది కూడా ఆల్మోస్ట్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఈ మంత్ ఎండ్, జూన్ ఎండ్, ఈరోజు లేకపోతే నెక్స్ట్ 1 weekలో వాటర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కొప్పర్తిలో కూడా చాలా ఇష్యూస్ ఉండే, అవన్నీ కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా ఏడీబీ నుంచి ఫండ్ అయ్యేవన్నీ కూడా ప్రాజెక్ట్ స్టాల్ అండ్ 19 to 24 అవన్నీ కూడా రివైవ్ కావడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చి ఐ థింక్ డీరెగ్యులేషన్లో వీ హ్యాడ్ ఐ థింక్ యువరాజ్ గారు విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బెటర్ అండి. సో ఒకసారి మీరు కంప్లీట్ చేయండి సార్ ఈ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో
ప్రెస్ మిత్రులారా, మీకు తెలుసు ఈ డీరెగ్యులేషన్ అంటే చాలా కష్టమైన పదం వాడారు. బేసిక్గా ఏం లేదు, మనం బిజినెస్ అప్రూవల్కు ఎలా సింప్లిఫై చేయవచ్చు అనేది. సో దీనిలో రకరకాలుగా పర్మిషన్ తీసుకోవాలి. మీకు కూడా తెలుసు, మీరు కొంతమంది ఇల్లు కట్టి ఉంటారు, కొంతమంది అప్రూవల్ తీసుకుని ఉంటారు. సో గవర్నమెంట్లో ఇప్పుడు కాదు, అక్రాస్ ద కంట్రీ, ఇట్స్ ఆపరేటర్ అక్రాస్ ద కంట్రీ ఆలోచించి క్యాబినెట్ సెక్రటరియట్ లెవెల్లో కమిటీ పెట్టారు. 2024లో పిఎం గారు నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత పెట్టారు. సో 2025 సంవత్సరంలో ఎంటైర్ కంట్రీకి ఒక 23 ఏరియా ఇచ్చి దీని మీద సరళం చేయాలని చెప్పారు. లక్కీగా మనము 25లో ఆల్రెడీ కొన్ని ఏరియాలో మనం సరళం చేసి ఉన్నాము, 23 ఏరియాలో. సో కాబట్టి మనం తొందరగా చేయగలిగాము. మళ్ళీ 26లో కూడా కొన్ని ఏరియా చెప్పారు. వాట్ ఆర్ ద ఏరియాస్? ఇప్పుడు కంట్రీలో లేకపోతే మన స్టేట్లో కూడా ల్యాండ్ యూస్ అంటారు కదా, అగ్రికల్చరు, రెసిడెన్షియల్, కమర్షియల్, పబ్లిక్, ఓపెన్ స్పేసు, ఎన్విరాన్మెంటల్ అని చెప్పి రకరకాలుగా ఒక 25-26 కేటగిరీ ఉండేది. అది సింగిల్ డిజిట్ తీసుకురమ్మన్నారు. సో అది మనం తీసుకొచ్చాం, అది ఫస్ట్ ఇష్యూ. సో మనం తీసుకొచ్చాం. సో దానిలో మనము రెండోది ఏమిటి, ఇప్పుడు దాని నెక్స్ట్ లెవెల్లో ఒక పర్టికులర్ ల్యాండ్ యూస్లో ఏమేమిటి అలౌడ్ అని చెప్పే బదులుగా ఏమేమిటి నాట్ అలౌడ్, మీరు నెగిటివ్ లిస్ట్ ఇచ్చేయండి, మేము కట్టుకుంటాం అనేది. సో దట్ అది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా పాజిటివ్ లిస్ట్ కన్నా నెగిటివ్ లిస్ట్ ఉండేది. వాడు ఇదంతా చేయకూడదని తెలిసి మీ దాన్ని చేసుకోవచ్చు అనేది. సో కాబట్టి ఆ ప్రకారం పోయారు. మన పర్మిషన్స్ కూడా వైట్ కేటగిరీ అంటే మీకు తెలుసు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో వైట్, ఆరెంజ్, రెడ్ ఉన్నాయి. రెడ్ అంటే ఎక్కువ మనకు కెమికల్స్, తర్వాత ఈ హజార్డ్ ఎక్కువ ఉండేది ఎంత వస్తాయి, వైట్ అంటే నార్మల్గా వస్తాయి. సో దీనికి ముందు ఉండే వైట్లో దాదాపుగా ఒక 716 కేటగిరీ ఆఫ్ యాక్టివిటీ చేర్పించి టోటల్గా మనము వీ హ్యావ్ బ్రాట్ 770 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దీనికి ముందు అలాంటి ఇండస్ట్రీస్ 56 ఉండేది. ఇది ఫేజ్ 2. ఇప్పుడు ఫేజ్ 2 ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో మనము ఎడ్యుకేషన్, ఇప్పుడు ఇండస్ట్రీకి అయిపోయింది ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేయాలని కూడా అక్కడ ఎలా చేయాలి, డబుల్ లైసెన్స్, పోలీస్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక సలూన్ పెట్టాలంటే మళ్ళీ వీళ్ళ దగ్గర ఎంఏఓడి దగ్గర ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఇది ఎలా అధిగమించవచ్చు అని పైన చేస్తున్నాము. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మినిస్టర్ వీఆర్ డూయింగ్ నౌ ఎంఎస్ఎంఈ యాక్ట్, అలాగే కొన్ని ఎక్కువ కూడా చేస్తున్నాము. సో దట్ ఇవి అన్నీ కూడా టు డూ ద బిజినెస్ రిఫార్మ్స్. మన మినిస్టర్ గారు చెప్పినట్లు రిఫార్మ్స్ ఓరియంటెడ్గా పోతున్నాము. ఈ రిఫార్మ్స్ ఓరియంటెడ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. మీకు టిపికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు తిరుపతి వాళ్ళకి తెలుసు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సార్ చెప్పారు అక్టోబర్ రెడీ అయిపోతాయని చెప్పి. సో అక్కడ మన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ నుంచి మనము ఈ ఫెసిలిటేటెడ్, సో దట్ హెస్ నౌ కమ్ అప్ బిల్డింగ్స్. సో దీస్ 2 థింగ్స్ వీఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ. మళ్ళీ కూడా చేస్తాము. 23 46 దాదాపుగా 50 ఇంటర్వెన్షన్స్ మనం ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నౌ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ డీరెగ్యులేషన్ కింద చేస్తున్నాం. సార్ యూ కెన్ కంటిన్యూ సార్. సో సార్ చెప్పినట్లు, యువరాజ్ గారు చెప్పినట్లు, దట్ డీరెగ్యులేషన్ది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలో, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎవరన్నా ఎంత ఈజీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్సెంటివ్స్ ఒకటే కాదండి, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. డీరెగ్యులేషన్, డీక్రిమినలైజేషన్. ఎందుకంటే ప్రతిసారి ఆ పేపర్ ఏమి, గవర్నమెంట్ ఆఫీసర్ పోవడము, వాళ్ళతో అప్రూవల్ తేవడము. సో ఇవన్నీ ఏవి వీలైతే అవన్నీ తీసేయాలి. అసలు సార్ అయితే వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు వైట్ కేటగిరీలో ఉండే ప్రాజెక్ట్స్ మనకి చంద్రబాబు గారు సార్ గైడెన్స్ ఏమంటే, ఎట్లా ఉందో ఈవెన్ రెడ్ కేటగిరీ కూడా ఆ లెవెల్లో పోవాలా, ఈజీగా ఉండాలా అనేది ఉద్దేశం. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, ఒక రెడ్ కేటగిరీ పెట్టాలంటే పబ్లిక్ హియరింగ్, ఒక ఇష్యూస్, ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఫాలోఅప్ చాలా ఉంటాయి అన్నమాట. అంత ఈజీ కాదు రెడ్ కేటగిరీ. సో ఫస్ట్ దాంట్లో నుంచి ఏవే వీలైతే అవి తీసి అట్లాంటివి చేసే దాంట్లో ఉన్నాము. అలాగే ఈ లాస్ కూడా ఎన్ని తగ్గిస్తే అంత మంచిది అనమాట. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, డీరెగ్యులేషన్ ప్రాసెస్. అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ దిస్ ఈస్ కమింగ్ టు ఇన్సెంటివ్స్ అండి. మీరు ఇన్సెంటివ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ సార్ మీరు బాగా ఇస్తున్నారు, ఇన్సెంటివ్ డిక్లేర్ చేస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి, మరి మా పాతవన్నీ ఏం పరిస్థితి అని చెప్తే, సో ఇట్స్ ఒక స్మాల్ కంపారిజన్ టు అండర్స్టాండ్ ద రియలిస్టిక్ థింగ్ వాట్ హెస్ హ్యాపెండ్ అనేది. మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు దగ్గర యావరేజ్ పర్ ఇయర్ మనం 863 crore పర్ ఇయర్ ఇచ్చామండి. సేమ్ థింగ్ 19 to 24లో 421 crore పర్ ఇయర్ ఇచ్చడం జరిగింది.
ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది 2 ఇయర్స్లో వీఆర్ ఏబుల్ టు అచీవ్ 976 crore పర్ ఇయర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ కంపారిజన్ యాజ్ టు పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఎందుకు అదే మన గవర్నమెంట్ అప్పుడు కానీ కంటిన్యూ అయ్యిందంటే యూ జస్ట్ ఇమాజిన్ ఇట్ కుడ్ హ్యావ్ ఈవెన్ గ్రోన్ మచ్ బెటర్, బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అ స్టోరీ దట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ రైట్ నౌ ఇన్ లాస్ట్ 2 years అండి మనము 976 crore పర్ ఇయర్ అండ్ అన్ యావరేజ్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఇన్సెంటివ్స్. దాంట్లో కూడా వీ హ్యావ్ గివెన్ పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కావాల్సిన యూనిట్స్కి సంబంధించింది స్పెసిఫిక్గా 265 crore ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈస్కి సెక్టర్కి 746 crore ఇవ్వడం జరిగింది. అండ్ లార్జ్ ఐ మీన్ 20 అరౌండ్ మిగతావన్నీ కూడా లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. సో మెగా ఇండస్ట్రీస్కి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా చంద్రబాబు గారు ఎస్క్రో మెకానిజం తేవాలా అనేది ఉద్దేశంతో చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ వన్స్ దట్ ఫైనాన్స్ ఇంప్రూవ్స్, ఆ ఎస్క్రో మెకానిజం కూడా వచ్చేస్తుందో అప్పుడు మా ఇంటర్ఫియరెన్స్ ఎవరిది ఉండదన్నమాట. డైరెక్ట్ అప్రూవల్ లైక్ హౌ 21 daysలో సింగిల్ పోర్టల్ ఎట్లా తెచ్చారో, ఒకవేళ వన్స్ అప్రూవ్డ్ దేర్ అకౌంట్ ఇట్ విల్ గెట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు దేర్ అకౌంట్ అనమాట. ఎస్క్రో మెకానిజం కూడా సార్ చాలా సీరియస్గా వర్కౌట్ చేయమంటున్నారు. వన్స్ దట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇస్ ఇంప్రూవ్డ్, ఎస్క్రో మెకానిజం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ షూర్ ఇట్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్. ఇది సార్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతకుముందు 1 family 1 IT పర్సన్ అనేది సార్ సెకండ్ టర్మ్ కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అది పిలుపునిచ్చినప్పుడు, ఇప్పుడు మీరు చూస్తే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఐటీకి సంబంధించిన ఎవరన్నా 4 జాబ్ ఉందంటే దాంట్లో దాదాపు ఒక 2 వరకు ఆంధ్ర నుంచి ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఆ పరిస్థితికి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్. సో మెనీ రిఫార్మ్స్, సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ తేవడంతోనే ఆ రోజు 1 family 1 IT పర్సన్ వాజ్ ఏబుల్ టు ఫార్మ్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ. ఇప్పుడు 1 family 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది సార్ విజన్. అండ్ దిస్ ఈజ్ హౌ దాంట్లో భాగంగానే ఈ 175 MSME పార్క్స్, దీంట్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీవి ఉంటాయి. ఇవన్నీ అంటే దాని భాగంగానే మన ఆర్టీఐహెచ్ కూడా ఒక భాగం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి, హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టి, ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది, బట్ హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పించేదే కాకుండా వాళ్ళ చెప్పే ఐడియాని ఇంకా బెటర్గా రిఫైన్ చేసి వాళ్ళు గ్రౌండ్ అయ్యే విధానము ఆర్టీఐహెచ్ని పెట్టడం జరిగింది. సో ఒకరికి ఎవరికైనా ఐడియా ఉందంటే, ఒక బిజినెస్ మ్యాన్ కావాలా, గ్రో కావాలంటే ఆర్టీఐహెచ్లో ఒక CEO లెవెల్ IAS ఆఫీసర్ని పెట్టడము, ఒక మంచి ఆఫీస్ స్పేస్ ఇవ్వడము, అక్కడ అంతా ప్రొఫెషనల్ పీపుల్ని పెట్టి బిగ్ కంపెనీస్తో టైఅప్ చేసుకొని ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ యంగర్ జనరేషన్. ఎస్పెషలీ ఇప్పుడే ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివచ్చు, డిగ్రీలు చదివచ్చిన వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది, బట్ హౌ టు ఎగ్జిక్యూట్ తెలియని వాళ్ళకి దిస్ ఈజ్ వన్ గుడ్ ఏరియా టు దే కెన్ గ్రో వెరీ వెల్ అనమాట. మనము ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఏదైతే 1 family 1 ఎంటర్ప్రెన్యూర్ సార్ చెప్పిండేది వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ అండి. ఇవన్నీ సమ్ ఆఫ్ ది స్నాప్ షాట్స్, దీస్ ఆర్ ఆల్ లైవ్ స్నాప్ షాట్స్ ఆఫ్ MSMEకి సంబంధించిన గ్రోత్ సమ్మిట్ అనుకోండి. దానికి సంబంధించిన ఈ మధ్యనే మనము ఎక్కడ సార్ అది ఓపెన్ చేసాం, డాక్టర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ కూడా అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అక్కడ MSME గ్రోత్ సమ్మిట్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఒక్క పర్టిక్యులర్ జోన్లోనే గ్రోత్ అనేది ఉండరాదని ఉద్దేశంతో ఆల్ ఏరియాస్ ఎవ్రీవేర్ ఇట్ షుడ్ గ్రో అనే ఉద్దేశంతో 3 మోస్ట్ ఇంపార్టెంట్ కారిడార్స్ని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇంకోటి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇంకోటి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇక్కడ నోడ్స్, ఒకటి కొప్పర్తి నోడ్ వస్తుంది, ఒకటి కృష్ణపట్నంది నోడ్ వస్తుంది, ఒకటి ఓర్వకల్ నోడ్ వస్తుంది. ఈ నోడ్స్ నుంచి అడ్వాంటేజ్ ఏమంటే మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అంతా డెవలప్ అయ్యి ప్లాటింగ్ అంతా నీట్గా ఉండి వాళ్ళకి కావాల్సిన
యూటిలిటీస్ అవన్నీ కూడా రావడము. సో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ కొప్పర్తి కానీ ఓర్వకల్ కానీ వర్క్స్ టేక్ ఆఫ్ అయింది. అంటే ఓర్వకల్లో ఇది ఒక నోడ్లు. ఓర్వకల్ ఈజ్ మోర్ దెన్ 10,000 acres. కొప్పర్తిలో కూడా మోర్ దెన్ 10,000 acres. దాంట్లో ఒక నోడ్ అనమాట. సో ఈ నోడ్స్ డెవలప్ అయింది అనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకునేదానికి అవకాశం. ఇదే కాకుండా సార్ ఐడియా ఏమంటే క్లస్టర్ బేస్డ్ ఉండాలా. మీరు చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్, క్లస్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావడం అంటే ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ జపాన్లో చాలా బాగా జరిగింది క్లస్టర్ బేస్డ్. సో దాని లెక్క లోకేష్ గారు ఎప్పుడు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఉండాలా, ఎవ్రీవేర్ వీ షుడ్ ఫోకస్. ఒక క్లస్టర్గా అయిందంటే ఇండస్ట్రీస్ బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి క్లస్టర్ బేస్డ్గా వీ బీన్ ప్రమోటింగ్. అండ్ దాని తగ్గట్టుగా మీరు చూస్తే ఇప్పుడు డేటా సెంటర్లు అంతా కూడా విశాఖపట్నం వీఆర్ ఫోకసింగ్. అలాగే రేర్ అర్త్ మెటల్స్ది ఒక పర్టిక్యులర్ క్లస్టర్గా ప్లాన్ చేసి చేయాలని, డ్రోన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే డ్రోన్ సిటీ అని చెప్పడం జరిగింది. స్పేస్ సిటీలో ఎందుకంటే దాని దగ్గరలోనే రౌత్సర్మాలో ఉంటుంది, మనకి శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ అక్కడే దగ్గరలో కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి దగ్గర 2,800 acres అక్కడ ఉంది. దాంట్లో మనకి ఎథీరియల్ అండ్ స్కై రూట్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్ఐపిబి నుంచి క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. అది కూడా మనకి గ్రౌండ్ అయిందంటే హ్యూజ్ బికాస్ మనకు స్ట్రాటజిక్గా శ్రీహరికోట అక్కడ ఉండడం మన అదృష్టం మన స్టేట్కి. అండ్ దాంతోపాటు ఇట్లా కంపెనీస్ రావడంతో అక్కడ స్పేస్ సిటీతో పాటు స్పేస్ టూరిజం కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నాసావి కానీ లేకపోతే స్పేస్ ఎక్స్వి కానీ లాంచెస్ అయితే కొంతమంది వేలాది మంది దే గో అండ్ విట్నెస్ అనమాట లాంచెస్. ఇట్లాంటిది డెవలప్ చేయాలని చంద్రబాబు గారు ఈస్ బీన్ వర్కింగ్ నాట్ జస్ట్ అబౌట్ దిస్, ఈవెన్ టూరిజం కూడా, స్పేస్ టూరిజం కూడా బాగా అక్కడ కావాలనే ఉద్దేశంతో ఐ థింక్ దట్ ఆల్సో వీ లుక్డ్ ఇన్ టు ఇట్. ఇదే కాకుండా త్వరలో భవ్య పార్క్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పార్ట్స్ దాదాపు 20 పార్క్స్ ఆల్ ఓవర్ ఇండియా దే హ్యావ్ ఫస్ట్ ఫేజ్ కింద ప్లాన్ చేసడం జరిగింది. ఇది 500 crores బడ్జెట్తో నాట్ లైక్ నోడ్ వచ్చి కొద్దిగా పెద్దగా ఉంటాయి అవి. ఇది వచ్చి అప్ టు 500 crores బడ్జెట్ ఇన్ ఈచ్ పార్క్ అని ఇది ఒక స్కీమ్ రావడం జరిగింది. వీఆర్ ట్రయింగ్ టు టార్గెట్ అట్లీస్ట్ ఒక ఇనీషియల్గా ఒక 3-4 పార్క్స్ అన్న ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఎట్లా తిరిగి వీ వాంట్ టు క్లించ్ దట్ పార్క్స్ అనమాట. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇదే కాకుండా మీరు టాయ్ పార్క్ అనే ఒకటి, ఎందుకంటే టాయ్ పార్క్ అనేది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం వైజాగ్ దగ్గర వీ బీన్ ప్లానింగ్ అండ్ ఇప్పుడే ఆయన ఓనర్ కూడా వచ్చి పోవడం జరిగింది. వీ బీన్ వర్కింగ్ సార్ అలొకేషన్ కానీ ఎట్లా ఏమి అనేది వీ బీన్ డిస్కసింగ్. ఏరోస్పేస్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్తో పోతున్నాం, డిఫెన్స్ కానీ ఇవన్నీ. సో దిస్ ఇంపార్టెంట్ వే టు ద స్టేట్ టు గ్రో ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నమాట. మీరు చూస్తే ఇది ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్. మీరు చూస్తే నార్త్ ఆంధ్ర నుంచి సౌత్ వరకు అన్ని ఏరియాస్లో కవర్ చేసుకుంటూ పోవడం జరిగింది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో చూస్తే డ్రోన్ సిటీ అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అనంతపూర్లో సర్లా ఏవియేషన్ అని చెప్పి ఈ మధ్యన క్లియర్ చేయడం జరిగింది, వర్టికల్ టేక్ ఆఫ్ దీనికి సంబంధించింది. సత్యసాయిలో మీకు ఆల్రెడీ ఆమ్కా ప్రాజెక్టు ఇట్లాంటివి అండ్ కేఎస్ఎస్ఎల్ ఎనర్జెటిక్స్, బాబా కళ్యాణ్ వాళ్ళు, ఇవన్నీ డిఫెన్స్కి సంబంధించింది అండ్ ఎలక్ట్రానిక్స్కి కూడా కొద్దిగా సంబంధించింది, ఏరోస్పేస్ అండ్ వాళ్ళవన్నీ సంబంధించింది. ప్రకాశంలో కానీ ఇవన్నీ, విశాఖపట్నం, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, ఎవ్రీవేర్ వీ హ్యావ్ ప్లాన్డ్. నాట్ జస్ట్ ఒక్క చోటే కాకుండా డీసెంట్రలైజేషన్ అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. దిస్ ఇస్ అ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ఆల్ ఎస్ఐబిబిలో క్లియర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో గ్రౌండ్ అవుతా పోతాయి. వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ, సార్ట్అవుట్ చేస్తూ తొందరలో ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఇది కంపెనీస్ మోర్ దెన్ 10,000 just to get a overview about 10,000 crores పైన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎట్లా పోయినాయి అనేది ఒక అవగాహన కోసం
మ్యాప్లో పెట్టడం జరిగింది. సో మీరు చూస్తే ఇక్కడ కూడా అన్ని ఏరియాస్ మేజర్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నార్త్ నుంచి సౌత్ వరకు కవర్ కావడం జరిగింది. రాయలసీమలో పెద్ద ఎత్తున కవర్ కావడం జరిగింది. నంద్యాలలో గ్రీన్కో ప్రాజెక్టు ఫస్ట్ పంప్డ్ స్టోరేజ్ అక్కడ రావడం జరిగింది. బీపీసీఎల్ ప్రకాశంలో ప్లాన్ చేయడం జరిగింది. కియా మోటార్స్ ఆల్రెడీ 14 to 19లో సార్ చెప్పినది. ఆన్సిలరీ యూనిట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. అవి ఆ యూనిట్ వచ్చిన తర్వాత వేరే యూనిట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందరూ కూడా సార్ మాకు హిందూపూర్ దగ్గర ఇక్కడ కియా దగ్గరలో మాకు పెట్టండి. ఇప్పుడు కూడా ఈరోజు టుడే ఆల్సో సమ్ ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ ద విల్లింగ్నెస్ అరౌండ్ ఐ థింక్ రేర్ అర్త్ మెటల్స్కి సంబంధించిన ఒక యూనిట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ మాకు ఆ బార్డర్లో కావాలని చెప్పి 300 crores. ఇట్లా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఒక్కసారి ఏం ఏరియాలో లేని చోట చంద్రబాబు గారు కష్టపడి అక్కడ తెచ్చిన దానికి ఆ గ్రోత్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. ఎందుకంటే దే ఆర్ విట్నెస్డ్ అక్కడ ఆటోమేటిక్ ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు కాకినాడ దగ్గర ఓఎన్జీసీ, ఏఎం గ్రీన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్, అలాయ్ ఇండస్ట్రీ, ఏఎం గ్రీన్ అంటే గ్రీన్కోకి సంబంధించిన పెద్ద ప్లాంట్, అదే ఎనర్జీకి సంబంధించిన ఇండోసాల్, ఇట్లాంటివి ఎన్నో కంపెనీస్. సో దిస్ ఈస్ ఎ పిక్చర్ గివెన్ అబౌట్ హౌ ఇట్ ఈస్ బీన్ మ్యాప్డ్ వేరియస్ ప్లేసెస్లో టోటల్ ఆంధ్రప్రదేశ్లో రావడం జరుగుతుంది. ఇవి స్పెసిఫిక్లీ సోలార్కి సంబంధించినది యూనిట్స్ అండి. ఎందుకంటే మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది రాబోతా ఉంది చైనా నుంచి. వీ కెనాట్ ఈజీలీ ఇంపోర్ట్ సోలార్ ప్యానల్స్ ఇన్ ఏ ఫ్యూచర్ అనమాట. సో అందుకనే పెద్ద ఎత్తున లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోకలైజేషన్కి కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా యూనిట్స్ ఫ్రమ్ అనకాపల్లి ఇవన్నీ యాడ్ చేస్తే మీకు దాదాపు 20 more than 50 gigawatt manufacturing units రాబోతున్నాయి. సో అవైలబిలిటీ యూ కెన్ సే టేక్ ఇన్ అనకాపల్లి రెన్యూవల్ కంపెనీ పెద్ద గ్రూపు, వాళ్ళు ఆల్రెడీ 6 gigawattకి కమిట్ కావడం జరిగింది. కర్నూలు అగస్త్య సోలార్ అని చెప్పి వాళ్ళు వర్క్స్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే వాళ్ళు ఒక గ్రూప్ కంపెనీది గ్రిడాన్ కంపెనీది అదొక 3 gigawatt. ప్రీమియర్ది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన హైదరాబాద్ నుంచి. ఇట్స్ అ బిగ్ కంపెనీ, ఆల్మోస్ట్ 40,000-50,000 crores మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీ. అది మన ఏపీకి రావడం జరిగింది. వాళ్ళు అరౌండ్ ఫస్ట్ ఇనీషియల్గా 5 to 8 gigawatts, ఇప్పుడు 18 gigawattస్కి వెళ్ళిపోయారు. సేమ్ థింగ్ విత్ వోల్సన్ ల్యాబ్స్, వాళ్ళు 2 gigawatt. వెబ్సాల్ అనే కంపెనీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ 4 gigawatts. ఇండోసాల్ మీకు ఐడియా ఉంది, ఆయన కూడా ఒక 20 gigawatt ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని స్పెసిఫిక్గా వై వీ హవ్ షోన్ దట్ సోలార్కి సంబంధించింది అంటే జస్ట్ టు సే దట్ బికాస్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఇన్ సోలార్ ప్యానల్స్కి దీనికి అనే ఉద్దేశంతో ఇన్ని ప్రాజెక్ట్స్ మన స్టేట్కి వీ వర్ ఏబుల్ టు క్లించ్ సో మెనీ ఇండస్ట్రీస్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది వచ్చి మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా అండి 2019 to 24లో ఏమైందంటే ఈవెన్ 1/2 acre 1 acre కూడా మనకి అలాట్మెంట్ కావాలంటే క్యాబినెట్కి వచ్చేంత పరిస్థితి ఉండేదన్నమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఏ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నా చాలా కష్టం ఉండేది అని చెప్పి వీ డిస్కస్డ్. సార్కి ఇమీడియట్గా తీసుకుంటే ద మినిట్ హీ అండర్స్టూడ్ 50 acres వరకు ఏపీఐసి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎస్ఎల్ఏసిలో డైరెక్ట్గా అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్ టు 50 acres ల్యాండ్ ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్ఎంఈ ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి, ఏవన్నా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. అప్ టు 50 acres ఆఫ్ ల్యాండ్ డైరెక్ట్గా ఏపీఐసి అలాట్ చేయగలుగుతుంది. మీరు చూస్తే దట్ ఈస్ ద సింపుల్ కంపారిజన్. 2,876 యూనిట్స్కి మేము వీఆర్ ఏబుల్ టు క్లోజ్ ఇట్ ఇన్ 2 years. 2 yearsలో ఏపీఐసి 2,876 యూనిట్స్ కి అలాట్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ యూ కెన్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్ ఇన్ 19 to 24 ద స్టేటస్ ఆఫ్ దాట్. అలాగే 14 to 19 కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ద ల్యాండ్ దట్ హెస్ బీన్ గివెన్ ఆల్సో ఈజ్ క్లియర్ హియర్. అదే ఎంఎస్ఎంఈకి సంబంధించిన దాదాపు 1927, అదే లార్జ్ స్కేల్ కంపెనీస్కి ఏమో దగ్గర 25, లార్జ్ అండ్ మెగాకు వచ్చి 25,000 acres. సో దీనికి సంబంధించింది స్పెసిఫిక్లీ 2,64,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అరౌండ్ 4,60,000 ఇన్ లార్జ్ అండ్ మెగా,
అదే ఎంఎస్ఎంఈకి అయితే 8,000 crores అండి. ఇవన్నీ కూడా మెయిన్ అడ్వాంటేజ్. ఐ మీన్ హియర్ ద స్లైడ్లో మీరు అర్థం చేసుకోవాల్సిండేది ఏమంటే 50 acresకి మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈజీగా డైరెక్ట్గా ఏపీఐసి వెబ్సైట్ పోయి ల్యాండ్ కానీ మీ డిపిఆర్ కానీ సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా అలవాటు అవుతుంది. ఇదే కాకుండా మనం వచ్చిన తర్వాత ఏవైతే ల్యాండ్స్ తీసుకున్నారో చాలామంది ఏమనుకుంటారంటే నాకు కూడా కలుస్తుంటారు అనమాట, సార్ మాకు ల్యాండ్ ఏమైనా ఇప్పిస్తారా అని. అంటే చాలామంది అర్థం చేసుకోరు. ఏపీఐసి ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారము వాళ్ళు కానీ అది ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో అవన్నిటికి కూడా మేము ఐడెంటిఫై చేసుకొని అవన్నీ నోటీసులు పంపించడం జరిగింది. ఒకవేళ చేయకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకొని పెనాల్టీలు కట్టి తీసుకునే దాంట్లో ఉంది. సో వీ హీన్ అగ్రెసివ్లీ డూయింగ్ దట్ అనమాట. ఎవరైతే ల్యాండ్ తీసుకొని అట్లే పూజ చేస్తూ పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే అదే కాకుండా ఈవెన్ ఈ 2 yearsలో మనకి ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం వాళ్ళు సివిల్ వర్క్స్ కానీ అవి స్టార్ట్ చేయకపోతే వాళ్ళకు కూడా నోటీసులు పంపించడం ఆన్ అగ్రెసివ్ బేసిస్ వీఆర్ డూయింగ్ అనమాట. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ వెరీ క్రిటికల్, క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ అగ్రెసివ్ స్టెప్స్ అండి. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఇండస్ట్రియల్ పార్క్ గుట్టపాడులో సే 16 to 24లో 460. ఈ 16 to 24 అనేది 460 ఎకర్ కూడా మన హయాంలోనే జైరాజ్ ఇస్పాట్ అక్కడ పెట్టడం జరిగింది. మ్యాక్సిమం స్టీల్కి సంబంధించింది అదే అనమాట. తర్వాత అక్కడ ఏం పెద్ద కాలేదు. మరీ June 24 నుంచి మనం వచ్చిన తర్వాత దగ్గర 14 unitsకి మనము క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 338 acres ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అన్నీ కూడా వర్క్స్ జరుగుతాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకు వాళ్ళు వర్కులు చేయకుండా అది ఉందంటే నోటీస్ పంపించడం, క్యాన్సిలేషన్ జరిగింది. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డపాడులోనే మన ఓరకల్ దాంట్లోనే ఒకళ్ళు బైక్ వాడు పెడతామని చెప్పి అన్ని ప్రపోజల్ ఇచ్చి అలాట్మెంట్ చేసి క్యాబినెట్లో క్లియర్ అయింది. వాడు మరీ పెట్టలేదు, క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అట్లా దట్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్ అండ్ వీఆర్ వెరీ అగ్రెసివ్. అదర్వైజ్ వాళ్ళు ల్యాండ్ బ్లాక్ చేసుకుంటే ఒకరికి వేరే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం లేకుండా పోయేదానికి ఉంటుంది. సేమ్ థింగ్ రాంపల్లిలో కూడా మీరు చూస్తే 19 to 24లో హార్డ్లీ ఎనీథింగ్ ఇక్కడ లేదు అది డేటా, బట్ 19 to 24లో కూడా నథింగ్ హ్యాపెండ్. బట్ విత్ ఇన్ 2 years there are 1,000 acres. దిస్ వన్ ఆఫ్ ద హాట్ కేక్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ స్టేట్ అండి. సో యూ కెన్ సీ క్లోజ్ టు 1,000 acre అక్కడ మనం ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ దీని గురించి ఐ థింక్ యువరాజ్ గారు కొద్దిగా బ్రీఫ్ చేస్తారు. దెన్ ఐ విల్ అగైన్ టేక్ ఇట్ అప్. సో బేసికలీగా మీరు ఎదురు చూసి ఉంటారు. మనకు హానరబుల్ సీఎం గారు ప్రతిసారి మనకు ఒకటే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఒక ప్రోడక్ట్ గ్లోబల్ స్టాండర్డ్కి వెళ్ళట్లేదు, లేకపోతే గ్లోబల్ బ్రాండ్లో మన కాంపౌండ్ వెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో రాకెట్ లాంచ్ చేస్తున్నారు, ఎందుకు దానికి కాంపౌండ్ మన దగ్గర నుంచి పోకూడదు? యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్లో ఒక కాంపౌండ్ మన ఆంధ్ర నుంచి పోతుందా? సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి కార్నర్లో ఏమేమి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అది ఫుడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ కూడా ఉండొచ్చు. దానిని మనం ఎలా ఫాలో చేసి వాళ్ళు క్వాలిటీ కనుక పెంచగలిగితే హౌ ఇట్ కెన్ బికమ్ ఎ క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం రీచ్ అయ్యి వీ కెన్ రీచ్ టు గ్లోబల్ బ్రాండ్. సో దానికి మనం ఏం చేసామంటే వీ స్టార్టెడ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ద గైడెన్స్ ఆఫ్ ద ఆనరబుల్ సీఎం అండ్ ద మినిస్టర్. వీ ఐడెంటిఫైడ్ సెర్టన్ క్లస్టర్స్, పలానా చోట్ల ఎక్కడ పోతుందని చెప్పి. మనకు అందరికీ తెలుసు షింప్ ఇస్ ద మెయిన్ ఏరియా, బట్ షింప్లోనే నెక్స్ట్ లెవెల్ పోవచ్చా అలాగనే. సో ఇలాంటి చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఇప్పుడు కొచ్చి నుంచి ఒక ఆయన తీసుకువచ్చి మన ఎల్ఐసి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ యూఏకి పంపిస్తున్నారు. ఓకే, చిన్న ఎంఎస్ఎంఈస్ ఇలాంటి చాలా మనకు వస్తున్నాయి. సో మనము ఈ పర్టికులర్ ఎంటైర్ ప్రోడక్ట్ని స్టడీ చేసి వీళ్ళకి ఎక్కడ గ్యాప్ ఉంది, ఏమైనా టెక్నాలజీ కావాలంటే క్వాలిటీ ఇప్పించి వాళ్ళని ప్రోడక్ట్ పర్ఫెక్షన్ గ్లోబల్ స్టాండర్డ్ ఎలా తీసుకురావాలని ఉద్దేశం చేస్తున్నాము. ఐఎం వైజాగ్ ఒక 10 ప్రోడక్ట్ స్టడీ చేసి రిపోర్ట్ ఏమని చెప్పాము, వాళ్ళ రిపోర్ట్ వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఇది మనము వీ కెన్ స్కేల్ ఇట్ అప్ టు నెక్స్ట్ లెవెల్. సార్ నెక్స్ట్. సో ఈ రీబిల్డింగ్ ఆఫ్ అవర్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ హౌ ఇట్ హ్యాపెండ్ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది స్లైడ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ అండి. ద మినిట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ సార్ మన రతన్ టాటా ఒకటి ఇన్నోవేషన్ హబ్, దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ ఓకే. బట్ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారితో
డిస్కస్ చేసి కో చైర్గా ఇండస్ట్రీస్కి అంతా పెట్టుకొని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే 19 to 24లో చాలా ప్రాబ్లమ్స్ ఉండింది, ఫేస్ చేశారు 19 to 24లో ఇండస్ట్రీస్లో బిజినెస్ పీపుల్ అని చెప్పి ఉద్దేశంతో హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అంటే వన్ ఆఫ్ ద అక్కడ వచ్చిండే దాంట్లోనే సబ్జెక్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ రోడ్ షోస్ వీ వర్ ఏబుల్ టు డూ. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇస్ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్, మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది నవంబర్లో. దాదాపు 11.3 lakh 8 crore ఆఫ్ MOUs మనము చేయడం జరిగిందండి లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో. ఈ 11.38 lakh crore నేను లంచ్ చేసేప్పుడు కూడా అదే సేమ్ మన ప్రెస్ సోదరుడు అడుగుతుండే, సార్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు, ఎప్పుడైతుంది గ్రౌండ్ అయ్యే దానికి ఏమి ఎట్లా ఏమి అని. ఒకటే మేము ఎంఓఈస్ కావాలంటే 50 లక్షల కోట్లకు కూడా చేసుకునే దానికి పాసిబిలిటీ ఉండేది. బట్ రియలిస్టిక్గా ఉండాలా. సార్ చంద్రబాబు గారు గైడెన్స్ ఏమంటే ఎన్ని ఎంఓఈస్ చేస్తారో మ్యాక్సిమం, అసలు సార్ అయితే 100కి 100% అవన్నీ గ్రౌండ్ అయి తీరాలన్నారు. బట్ జనరల్గా మీకు అందరికీ తెలుసు ఎంఓయూస్ అనేది చేసిన తర్వాత ఈవెన్ 10 to 20% సక్సెస్ అయితే కూడా ఇట్ ఈస్ అ సూపర్ డూపర్ సక్సెస్ అనేది ఉంటుంది. మీరు స్టాటిస్టిక్స్ తీసుకొని ఆల్ ఓవర్ ఇండియా కానీ వరల్డ్ కానీ తీసుకుంటే దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ వీఆర్ ఫార్చునేట్, నాకు తెలిసి వీఆర్ ఆల్మోస్ట్ 40 to 50% దాంట్లో వీఆర్ రీచ్డ్ దట్ వాట్ ఎవర్ పార్ట్నర్షిప్ సమ్మిట్లు అయిన ఎంఓఈస్ అన్నీ కూడా పాజిటివ్గా అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా పర్సంటేజ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఎంఓయూస్ని పిలిచడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవడము, వాళ్ళకంత గైడెన్స్ ఇచ్చి తొందరలో వాళ్ళు గ్రౌండ్ కావాలనే ఉద్దేశంతో వీ బీన్ డిస్కసింగ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. సో అది ఒకటి మేజర్ బ్రేక్ త్రూ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంకోటి వెఫ్కి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి లాస్ట్ ఇయర్ 2025లో జనవరిలో పోయినాము, ఈ ఇయర్ కూడా పోయినాము. డెలిగేషన్ అంతా పోవడం జరిగింది. లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నా తరఫున కానీ వీ హ్యావ్ హ్యాడ్ కంటిన్యూస్ మీటింగ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఇట్ ఈస్ నౌ, వాట్ వీఆర్ డూయింగ్ అబౌట్ అవర్ పాలసీస్ అనుకోండి, హౌ థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇన్ ద సిస్టమ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగినాము. అందుకనే ఉద్దేశంతో వీఆర్ ఏబుల్ టు సీ దట్ గ్రేట్ రిజల్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అండి. సో ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్, ఎస్పెషలీ మనకి ఈ ఇయర్ కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ నవంబర్లో ఉండబోతోంది. అండ్ దెన్ డిఫరెంట్ కంట్రీస్లో వీఆర్ డూయింగ్ రోడ్ షోస్. అదే కాకుండా ఇండియాలో కూడా బిగ్ సిటీస్ లైక్ బాంబే, ఢిల్లీ, బెంగళూరు, ఇట్లా కల్కటా, ఇంపార్టెంట్ సిటీస్లో కూడా ఐడెంటిఫై చేసి, అహ్మదాబాద్, ఇట్లాంటివన్నీ సిటీస్లో ఐడెంటిఫై చేసి అక్కడ కూడా రోడ్ షోస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సార్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, లోకేష్ గారు ఎప్పుడు చెప్పినా 20 lakh జిఓఎంకి మా సార్ చైర్మన్. దాంట్లో ఏం చెప్తారంటే, మీరు ఒక ఇండస్ట్రీ కొత్తవి తెచ్చేదే కాదు, ఈవెన్ ఇండస్ట్రీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ ఇష్యూస్ ఏమి, వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వాళ్ళ ఎక్స్పాన్షన్ ఏముంది, ఏమైనా చేసేది ఉందా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయడం. ఎందుకంటే జనరల్గా సైకలాజికల్గా ఆ ఇండస్ట్రీ వచ్చేసింది పెట్టేసిన అంటే వాళ్ళపైన మీరు మర్చిపోతుంటారు. అట్లా కాదు, యూ షుడ్ ఫాలో అప్ విత్ ద ఇండస్ట్రీస్ విచ్ ఆర్ రన్నింగ్ అండ్ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్ అని చెప్పి ఉద్దేశంతో సార్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ హీ కీప్స్ గైడింగ్ అస్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఆల్సో. మెయిన్ జిఓఎం అనేది అందరికీ తెలుసు, 20 lakh జిఓఎం అనేది నాకు తెలిసి ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఇట్లా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఒక సపరేట్ 20 lakh జాబ్స్ కోసం ఒక జిఓఎం అనేది లేదు. ద ప్రైమరీ థింగ్ ఈజ్ ఏదో ఎలక్షన్ కోసము, ఎలక్షన్ స్టంట్ కోసం కాదు చెప్పిండేది 20 లక్షల ఉద్యోగాలు. వీ వాంట్ టు రియల్లీ అచీవ్ దిస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ 5 years అనమాట. దానికోసమే వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ హోప్ఫుల్లీ వీల్ బీ ఏబుల్ టు సక్సీడ్ గ్యారంటీగా. ఒక్కటి ఏమంటే ఇండస్ట్రీస్ మనం ఏమైతే ఇప్పుడు క్లియర్ చేసింది అవన్నీ గ్రౌండ్ అయినాయంటే 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాల కన్నా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దట్ ఈస్ వై వీ హీన్ మానిటరింగ్ ఆన్ వేరియస్ వేస్. వాళ్ళ ఏం స్టేటస్, వాళ్ళ రిపోర్ట్స్ తెప్పించుకోవడము, వాళ్ళ టైంకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే తెలుసుకోవడము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడము, సార్ట్అవుట్ చేసే విధానం. సో వీ హ్యావ్ all that kind of systems are in place and we have a great team and we are working towards it అండి.
మీకు అందరికీ తెలుసు పాలసీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఫ్యాక్టర్. పాలసీస్ అనేది ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. ఏదో ఇచ్చేసాం 26 పాలసీలు ఇచ్చేసాం అయిపోయింది అనేది కాకుండా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ స్టేట్స్ అవన్నీ రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, మాట్లాడడము. అందుకనే కొత్త కొత్త పాలసీస్ ఏమి లేకపోతే ఉండే పాలసీస్లో అమెండ్మెంట్స్ తేవడం ఏమి అనే ఉద్దేశంతో దిస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ పాలసీస్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ అండి. దాంట్లో భాగంగా ట్యాక్ పాలసీ వచ్చి టెక్స్టైల్కి సంబంధించిన దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తెస్తున్నాము. ఎందుకంటే అక్కడ టెక్స్టైల్స్లో మీకు ఐడియా ఉంది చాలా హెవీ జాబ్ క్రియేషన్, దాదాపు 1 crore ఉందంటే ఇన్వెస్ట్మెంట్ 7 ఉంటుంది, 1:7 రేషియోలో ఉంటుంది, ఆర్ 1:10 రేషియోలో ఉంటుంది. సో వాళ్ళ ఇండస్ట్రీ అసోసియేషన్తో మాట్లాడి అది కూడా అమెండ్మెంట్స్ తేవడం జరిగింది. జియోఎంలో లోకేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మిగతా మినిస్టర్లతో అంతా కూడా గైడెన్స్ తీసుకొని క్యాబినెట్లో ప్రజెంట్ చేసి ట్యాగ్ పాలసీలో కూడా అమెండ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వేరే పాలసీకి సంబంధించిన ఏపీ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది ఎక్కడా లేదు. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఐ టోల్డ్ యూ టాయ్స్ దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున జాబ్ క్రియేషన్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక పాలసీ తెస్తున్నాం. ఫర్నిచర్ కూడా ఒక పెద్ద ఎత్తున మరి జాబ్ క్రియేషన్ ఉంటుంది కాబట్టి అదొక పాలసీ తెస్తున్నాం. ఇండస్ట్రియల్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఎందుకంటే మెయిన్గా మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఏదైనా ఇండస్ట్రీ పెద్ద పార్క్ పోయినప్పుడు అక్కడ ఫెసిలిటీస్ అనేది ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఒక పాలసీ తెచ్చి ఒక ప్లాన్డ్గా చేసినామంటే అక్కడ స్టార్ హోటల్లో లేదంటే పోనీ వర్కర్స్కి సంబంధించిన హౌసింగ్ ఉన్నాయంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది ఎకో సిస్టము, ఈ ఫెసిలిటీస్ అనేది మోస్ట్ క్రూషియల్. ఎప్పుడు చెప్తా ఒక ఇన్సెంటివ్సే కాదండి, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఇంజన్ అనమాట. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాలసీ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్. రేర్ ఎర్త్ మినరల్ పాలసీ దేవుని దయ వల్ల మనకి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రేర్ ఎర్త్ సంబంధించిన మినరల్స్ మనకి బీచ్ శాండ్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో దానికి కూడా పాలసీ తేబోతున్నాం. ఇదే కాకుండా మీరు ఈ మధ్య చూసారు గోల్డ్ది మన కర్నూలు డిస్ట్రిక్ట్లో జొన్నగిరి నుంచి స్వర్ణగిరి సార్ చేయడం జరిగింది. అది కూడా గోల్డ్కి ఓన్లీ 2 to 3 kgs ఇనీషియల్గా ఇట్ విల్ పికప్ అండ్ ఫ్యూచర్లో కొన్ని టన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఫార్చునేట్లీ ఈ బీచ్ శాండ్, ఈ మినరల్స్ అవన్నీ కూడా మనకు మంచిగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా పాలసీ తెస్తే పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టేదానికి అవకాశం ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఈరోజు ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర హిందూపూరో అక్కడ సత్యసాయిలో పెడతామని చెప్పడం జరిగింది. బికాస్ దిస్ అన్ ఇంపార్టెంట్ ఏరియా అండ్ వీ హ్యావ్ దట్ రిసోర్స్ అనమాట. సో మనము మెయిన్గా స్వర్ణ ఆంధ్ర 2047 సో 2.2 trillion ప్లస్ అచీవ్ చేయాలి ఎకానమీ అంటే ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనము we should have future ready governance, new growth sectors, పాలసీస్ తేవడము, కంటిన్యూస్లీ తెలుసుకోవడము వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, అదర్ స్టేట్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడము. అలాగే మనము గ్లోబల్ పొజిషనింగ్లో ఆల్రెడీ నేను 2 సార్లు అటెండ్ కావడం జరిగింది ఫార్చునేట్లీ విత్ సర్. అండ్ మన స్టేట్ ప్రొజెక్ట్ చేసినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నాకు తెలిసి నోబడీ వర్ ఏబుల్ టు కంపీట్ విత్ అస్. మనం పార్టిసిపేట్ చేసిన డిబేట్స్లో అనుకోండి ఆర్ whatever. So we were able to do the best compared to any other state, and World Economic Forum is a great platform to showcase our state, and we have been very successfully doing 2 years. అదే కాకుండా రోడ్ షోస్ ఇవన్నీ చేయడం. సో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇవన్నీ చేస్తే we'll be able to achieve what we planned for that economic growth by 2047. అలాగే ఎకనామిక్ రీజన్స్ ఈ మధ్య సార్ వరల్డ్ బ్యాంక్తో డిస్కస్ చేసి విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతిలో మనం ఎకనామిక్ రీజన్స్గా, థిమాటిక్ రీజన్స్గా వర్కౌట్ చేసి ప్రొజెక్ట్ చేసి దాంట్లో హౌ టు బిల్డ్ ఐదర్ ఎక్స్పెండిచర్గా కానీ ఇవన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్గా చేసేదానికి 3 రీజన్స్గా ఫామ్ చేసి వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ బ్యాంక్తో వీఆర్ అండ్ నీతి ఆయోగ్తో డిస్కషన్ చేస్తూ వాళ్ళ ఐడియాస్ అన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దిస్ వే విల్ బీ ఏబుల్ టు అచీవ్ వాట్ వీ వాంట్ స్వర్ణాంధ్ర 2047.
ఇవన్నీ టెస్టిమోనియల్స్ ఆఫ్ వేరియస్ పీపుల్ అండి. అంతా వాళ్ళు మనం ఏమి డ్రాఫ్ట్ చేసి పంపించిండేది కాదు వాళ్ళకి. వాళ్ళ థాట్స్, వాళ్ళ ఐడియాస్తో మన మన స్టేట్ గురించి, మన గురించి పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళ ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఇవన్నీ. లైక్ ఆర్సిలర్ మిత్తల్, ఆదిత్య మిట్టల్ గారు ఇవ్వడము, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ గారు ఇవ్వడము, అండ్ గూగుల్కి సంబంధించిన CEO, వీళ్ళందరూ కూడా దే have told what it is, how it is about our state. These are all some of the big people from the industry that they have spoken about our Andhra Pradesh అండి. సో ఇది వచ్చి మనకి ఇంకొక లాస్ట్ది ఏమంటే 175 MSME పార్క్స్లో ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే మనము ఆల్రెడీ గ్రౌండ్ కావడము, కొన్ని వర్క్స్ జరగడము, దాంట్లో కూడా ఆల్రెడీ ఇది జస్ట్ స్నాప్ షాట్ యాజ్ టు దీంట్లో కూడా అలాట్మెంట్స్ అవుతున్నాయి అనే దానికోసం ఇది ఒక పిక్చర్ చేసేదానికి మీకు ఇది ఒక పిక్చర్ అండి. జస్ట్ టు అండర్స్టాండ్ అస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ 175 MSME పార్క్స్. ఏదో MSME పార్క్ 175 MSME పార్క్స్ అని చెప్పి ఒక ప్రాపగాండా అనుకోరాదని చెప్పి ఉద్దేశంతో ది రియలిస్టిక్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ 175 పార్క్స్. దిస్ ఇస్ అ స్నాప్ షాట్. మీకు ఇది మరీ చెప్పిన ఆల్రెడీ MSMEకి అలాట్మెంట్స్ అప్ టు 50 acres వరకు మనకి డైరెక్ట్గా APIIC నుంచి అలాట్ చేసేదానికి భాగంగానే స్మూత్గా సీమ్లెస్గా ఉండేదానికోసమే we were able to give 2,876 units in 2 years. And this is possible by doing that amendment అండి. ఏదైతే 50 acres అనేది that was very crucial, and that sir అండర్స్టాండింగ్ సార్ అర్థం చేసుకొని ఇమీడియట్గా అది కన్ఫర్మ్ చేసిన దానికే we were able to achieve this kind of units in less than 2 years. This is about the industries అండి. మెయిన్ థింగ్ ఫస్ట్ క్వశ్చన్ అన్న ఆన్సర్స్ తీసుకొని దీనికి చెప్తామా, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ గురించి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అచీవ్ చేసిన 2 yearsది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది ద కీ అచీవ్మెంట్స్ అండి. సో ఇఫ్ యూ సీ we were able to achieve close to 16,502 crores investment anamata in 2 years. This is in 2 years. I'm not talking about the previous thing. The 2 years lo manam achieve chesina investment and close to 67,000 numbers job employment generation adaniki avakasham untundi. Dantlo mega projects vachi 28 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ త్రూ SIPB క్లియర్ చేయడం జరిగింది. దాంట్లో 10,000 కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ తేవడము, 13,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంది. అండ్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనము 30 MOUs చేయడం జరిగింది రిగార్డింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. దాంట్లో దగ్గర employment would be around 30,000 people. Investment is around 7,700 approximately. So basically policy manadi chana baagundindi gabatte we were able to achieve. And Chandrababu garu on various occasions he set a target for food processing for 30,000 crores in 5 years minimum, to minimum that you should be able to, you have to achieve అని చెప్పి ఆయన సార్ టార్గెట్ పెట్టడం జరిగింది. దాని తగ్గట్టుగా మీరు చూస్తే we were able to achieve more than 50% in 2 years. సో మా అంచనా ప్రకారం ఇట్లే కంటిన్యూ అయితే ఈరోజు కూడా మొండలీస్ అనేది చాక్లెట్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ ఇన్ శ్రీ సిటీ వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ఇనీషియల్గా దే థాట్ ఆఫ్ గోయింగ్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. వాళ్ళకి దే వర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడ. బట్ మన గవర్నమెంట్ ద వే వీఆర్ అప్రోచింగ్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్తో దే ఆర్ నౌ ప్లానింగ్ ఎక్స్పాన్షన్ క్లోజ్ టు 1,700 or 1,800 crores. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఒక ఫెసిలిటీ ఎక్స్పీరియన్స్ సెంటర్ టు బీ హ్యాపెండ్ అని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ షుడ్ హ్యాపెన్. ఎందుకంటే చంద్రబాబు గారు ఆన్ వేరియస్ అకేషన్స్ మనము
అయినంత ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ వెరీ యునీక్ అండ్ విచ్ ఆర్ వెరీ గుడ్ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఉండాలా అని చెప్పి చెప్తా ఉంటారు. దాని భాగంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమరావతిలో మేబీ వీ విల్ ఐ టోల్డ్ దెమ్ దట్ వీ విల్ అలాట్ అప్ టు 2 acres కాంటాక్ట్ చేస్తాము, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. పైలట్ స్కేల్ అంటే ఏదో నమ్మకే వాస్తే కాదు, ద రియల్ ప్లాంట్ ఏదైతే మెగా స్కేల్లో ఉందో పైలట్ స్కేల్లో కూడా పెట్టి అది మీరు చేస్తే పీపుల్, చిల్డ్రన్, ఎడ్యుకేషన్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్రాక్టికల్గా చూసేదానికి. ఎందుకంటే శ్రీ సిటీకి పోయేదానికి పర్మిషన్స్, అది ఫ్యాక్టరీలు అన్నీ ఎన్నోటి ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా పోయేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ బెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇక్కడ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా చాక్లెట్ ఫ్యాక్టరీకి అక్కడ పోవాలంటే మనం కొన్ని పౌండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ పౌండ్స్ టికెట్కి అక్కడి నుంచి పోయి ట్యాక్సీలో పోయి ఆ ఫ్యాక్టరీ చూసేకపోతుంటాం. ఐ మైసెల్ఫ్ హ్యావ్ గాన్ అనమాట. సో అది ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ 100% ఈ ప్రామిస్ దట్ హీల్ డూ. అండ్ దిస్ ఇస్ అగైన్ చంద్రబాబు గారు ఐడియా, విజన్ తగ్గట్టుగా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి we were able to guide him, and I hope we will be able to achieve that అండి. So the key achievements అన్నమాట, major investors like Reliance Consumer which లోకల్లో ఒకటి వస్తూ ఉండేది, ఈవెన్ నార్త్ ఎక్కడ సార్ ఇంకోటి అనకాపల్లి దగ్గర కూడా ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బిగ్ కంపెనీస్, మదర్ డైరీ, 3F ఆయిల్ పామ్, స్నేహ ఫార్మ్స్, ఐబీ గ్రూప్, ఇవన్నీ కూడా సంగం డైరీ, ఇవన్నీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్ అయిన ప్రాజెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా ఇఫ్ యూ టేక్ ద సెగ్మెంట్స్ దట్ ఫోకస్డ్ సెగ్మెంట్స్ ఆర్ ఫ్రూట్ ప్రాసెసింగ్, గ్రెయిన్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ, డైరీ బేస్డ్ ప్రోడక్ట్స్, ఆయిల్ పామ్ అండ్ యానిమల్ ఫీడ్, దీనికి సంబంధించింది అనమాట. సో లొకేషన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ పర్టిక్యులర్ ఏరియా. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ 2 yearsలో పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా 1 year, 1.5 yearలో కంప్లీట్ అయినాయి. స్టార్ట్ కూడా కావడం జరిగింది. ప్రొడక్షన్ వచ్చి 3F ఆయిల్ పామ్ కంప్లీట్ కావడం జరిగింది. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అది కంప్లీట్ కావడం జరిగింది. హ్యాంగో ఐస్ క్రీమ్, ఈవెన్ ఐ విజిటెడ్ దేర్ ఫ్యాక్టరీ, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ తిరుపతి. కాంటినెంటల్ కాఫీ కానీ, MLR అగ్రి ఫుడ్స్, సంధ్యా మినరల్స్, SMSC కార్పొరేషన్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ కావడం జరిగింది. పైప్ లైన్లో ఉండేవేమో విచ్ ఈజ్ అగైన్ జైన్ ఇరిగేషన్ది లాస్ట్ టైం 14 to 19లోనే క్లియర్ చేయడం జరిగింది. అది నందికొట్కూర్ ఏరియా కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో, అది వాళ్ళకి వేరియస్ ఇష్యూస్ నుంచి అది ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాలేదు. ఇప్పుడు మరి వాళ్ళకి అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని అలాట్మెంట్స్ అవి సాల్వ్ చేసినాం కాబట్టి అది కూడా తొందరలో వస్తుంది. కిలాగ్, యూ నో దట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, దట్ ఇట్స్ అ బిగ్ కంపెనీ. Breakfast cereal. Yes, so that is going to happen. Mondelez, I told you, put a chocolate factory. Plus Srinivas Oil, Hindustan Beverages, Srinivas Bisleri International, Nutri-Feeds, Vishaka Dairy, Coca-Cola is one thing that we are following up. వాళ్ళకు కూడా ఈవెన్ వెఫ్లో కూడా వాళ్ళ బాస్ని కల్చడం జరిగింది. సో వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ దేర్ ఇష్యూస్. హోప్ఫుల్లీ ఆ కోకోకోలా JSW పార్క్లో అది రావచ్చండి ముందరలో. సో ఇవన్నీ కూడా, as you know, promotion is a very important subject. So ivanni various food processing sambandhinchindi in various areas lo we have participated from AP, and future lo kuda ekkada evi important unnayo will be participating. But something like Gulf food lo we were able to participate and promote our state very well akkada. Alage World Food India lo kuda we had stall there, and అక్కడ కూడా బాగా ప్రమోట్ చేయగలిగినాం. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్మిట్స్, ఇవన్నీ ఎగ్జిబిషన్స్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రమోట్ అండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై వీ వర్ ఏబుల్ టు క్లించ్ సో మెనీ డీల్స్ అండి. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆపరేషన్ గ్రీన్స్ అనేది దిస్ ఈస్ ఎ గ్రాండ్ 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 50% స్టేట్ గవర్నమెంట్కి. ఈరోజే మా CEO గారు చెప్తా ఉండ్రి, సార్ ఇండియాలో మనమే ఫస్ట్, ఏపీ ఈస్ బీన్ గివెన్ ద టాప్ ర్యాంక్డ్ ఫర్ దిస్ బికాస్ వీ వర్ ఏబుల్ టు అచీవ్, ఇదే కదా సార్, PMFM. దిస్ ప్రాజెక్ట్లో కూడా వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఆపరేషన్ గ్రీన్స్లో కూడా
50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50. సో దిస్ ఇస్ నాట్ లైక్ సే 1 crore ఉందనుకోండి, 1 crore ఇచ్చేది కాదు 50% గవర్నమెంట్. సో దెర్ ఈస్ అ క్యాప్ అనమాట. ఒక 10 lakhs 15 lakhs అట్లా ఉంటుంది క్యాప్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఉంటుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనం పెట్టే దాంట్లో ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దాంతో భాగంగానే టమాటో ప్రాసెసింగ్ యూనిట్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ పతికొండ, అక్కడ దెర్ ఇస్ అన్ హ్యూజ్ ఇష్యూ. ఫార్మర్స్ అంతా కూడా హెవీ క్రాప్ ఉంటుంది టమాటోస్ది అక్కడ. వన్స్ దిస్ ప్రాసెసింగ్ యూనిట్ కమ్స్ ఇట్ విల్ బీ టమాటోస్ అంతా రోడ్ మీద పడే పరిస్థితి ఉండదు. దే విల్ బీ ఏబుల్ టు గెట్ సమ్ ఇన్కమ్ ఫ్రమ్ దట్ సోర్స్. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో చాలా హెవీ హార్వెస్టింగ్ ఉంటుంది. దట్ ఈస్ వన్ దట్ వన్స్ దట్ ఈస్ డన్ విత్ ఇన్ నెక్స్ట్ 1 month దట్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఎస్పెషలీ యాజ్ ఐ టోల్డ్ యూ, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో మనము ఏదైతే సార్ చెప్పినట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ నీతి ఆయోగ్ వాళ్ళతో డిస్కషన్ జరుగుతున్నాం. దీంట్లో భాగంగా వీఆర్ ప్లానింగ్ అట్లీస్ట్ 3 food parks ఇన్ దట్ ఏరియా. అబౌట్ 200 acres ది ల్యాండ్. ఈవెన్ వరల్డ్ మేము దుబాయ్ పోయినప్పుడు గల్ఫ్ దానికి అక్కడ మినిస్టర్ గారిని కలిసిండి ఫుడ్ ప్రాసెసింగ్కి డైరెక్ట్గా రిలేటెడ్. వాళ్ళకు కూడా దే సెడ్ బికాస్ అక్కడ మీకు తెలుసు కల్టివేషన్ కానీ అక్కడ ఏం ఉండదు దుబాయ్లో, అంత యూఏఈలో. ఇట్స్ ఆల్ డ్రై డెజర్ట్ ఏరియా కాబట్టి దే ఆల్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. సో అక్కడ వాళ్ళకి మనము ఒక 300 acres 200 acres ది ఫుడ్ పార్క్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. బట్ ఇరాన్ వార్ నుంచి కొద్దిగా స్లో కావడం జరిగింది. బట్ వన్స్ దట్ ఈస్ ఇట్స్ ఆల్ క్లియర్డ్ సర్టన్లీ బికాస్ వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా వాళ్ళకి పార్క్ పెట్టుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెద్ద ఎత్తున చేసుకుంటేనే దే విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. బట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వన్ ఆఫ్ ద గుడ్ లొకేషన్. సో దే మైట్ కమ్ వెరీ సూన్ అండి. అలాగే ఎంఎస్ఎంఈ ఫుడ్ పార్క్స్ సంబంధించిన అది ఏమంటే మీకు 175 MSME పార్క్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 10 MSME ఫుడ్ పార్క్స్కి వీఆర్ ఫోకసింగ్ టు సీ దట్ అవుట్ ఆఫ్ 175 స్పెసిఫిక్లీ ఫర్ 10 ఫుడ్ పార్క్స్ టు బి డన్ అని. సో దట్ ఆల్సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇదే కాకుండా మనకి PMFME స్కీమ్ కింద ఇదే నేను చెప్పడం జరిగింది. ఆల్ ఇండియాలో మనకి ఫస్ట్ పొజిషన్ మనకి రావడం జరిగింది. అది కూడా జస్ట్ టుడే ఆర్ ఎస్టర్డే ఓన్లీ ఇట్ హెస్ బీన్ అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ద రీజన్ ఈజ్ వీ వర్ ఏబుల్ టు ప్రమోట్ వెరీ వెల్ అండ్ ఈ SHG మెంబర్స్కి అందరికీ ప్రమోట్ బాగా చేయగలిగినాం కాబట్టి వీ వర్ ఏబుల్ టు అచీవ్ హియర్. అండ్ ఈ స్కీమ్ కింద యాజ్ ఐ టోల్డ్ యూ లాట్ ఆఫ్ మెంబర్స్ PMFA కిందనే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ 4,344 people have already done and cumulative investment వచ్చి 275 crore, సబ్సిడీ కూడా 80 crore దగ్గర వస్తుంది. అంటే ఈ 60-40 రేషియో సంబంధించింది. ఇదే కాకుండా ఇంక్యుబేషన్ సెంటర్స్ MOFPI ఇది సంబంధించింది IIT తిరుపతిలో మినిస్టర్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్కడ మ్యాంగో, టమాటో అండ్ సిట్రస్కి సంబంధించిన ఆపరేషనల్ IIT తిరుపతి దాంట్లో అది పెట్టడం జరిగింది. అలాగే అనకాపల్లిలో కూడా నెక్స్ట్ మంత్ కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. సో అక్కడ వచ్చి జాగరీ, మిల్లెట్స్ అండ్ జాక్ ఫ్రూట్ లైన్స్ చేయబోతున్నాము. సో ఇవన్నీ కూడా అంటే PMFME స్కీమ్ కింద దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ దట్ హ్యాస్ బీన్ డన్ అండి. లైక్ ఆర్కా ఆయిల్స్, బీన్ బోర్డ్, కేసీ నట్స్, ఇవన్నీ కంపెనీస్ దట్ హ్యావ్ బీన్ డన్ అండర్ PMFME స్కీమ్. సెక్రటరీ గారు కొద్దిగా యూ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మోర్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు, ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. ఏదైనా ఒక పంట మన రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్నాయంటే దానికి సీడ్ టు మనకి మార్కెట్ వరకు, ప్లేట్ వరకు డెవలప్ చేసినట్టయితే ఒక చైన్, దాంతో మనకు ఫార్మర్స్కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని మన కోకో వాల్యూ చైన్, ఇప్పుడు మన అందరికీ తెలుసు కోకోవా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మన కంట్రీలో.
దాదాపు మన దేశంలో వచ్చిన కోకో బీన్స్లో అబౌట్ 50% మన రాష్ట్రంలోనే ప్రొడక్షన్ అవుతుంది. మన క్వాలిటీ కూడా బాగుంది. మీ అందరికీ తెలుసు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి, కొంత విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో వస్తున్నాయి. సో కోకోలో మన ప్రొడక్షన్ వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తారు, కానీ హార్వెస్ట్ తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ నుంచి చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు. సో ముందుగా మనం ఈ బీన్స్ ఫైన్ క్వాలిటీ, ఫైన్ ఫ్లేవర్డ్ బీన్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన టెక్నాలజీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మంచి క్వాలిటీ బీన్స్ తయారు చేసిన తర్వాత దానికి సెకండరీ ప్రాసెసింగ్లో కోకో మాస్, కోకో బటర్, కోకో పౌడర్ అలాంటివి ఉంటాయి. ఫైనల్ ప్రొడక్ట్స్లో చాక్లెట్ ఉంటాయి. సో అది మనం ఇప్పుడు ఫోకస్ చేసుకుంటున్నాము. సో దాంట్లోనే మనం 3 ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే ఫైన్ క్వాలిటీ బీన్స్ తయారు చేయడానికి పిఎంఎఫ్ఎం ద్వారా సపోర్ట్ చేశాము. కొన్ని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీ అందరికీ తెలుసు, మొన్న జస్ట్ 2 months బ్యాక్ బార్న్ ఫిక్షన్ చాక్లెట్ దే వన్ అవార్డ్ ఇన్ లండన్. అండ్ ఇంతకుముందు కూడా వాళ్ళకి అవార్డ్స్ వచ్చింది. ఇప్పుడు మనం చాక్లెట్ ఉంది, అది కూడా మీరు పేరు విని ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని అవార్డ్స్ వచ్చింది. వాళ్ళకి చాక్లెట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ ఉన్నాయి, కానీ మొత్తం బీన్స్ మన దగ్గరే సోర్స్ చేస్తున్నారు. ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ మన దగ్గరే ఉంది, వెస్ట్ గోదావరిలో, తడకల్పూడిలో. సో ఆ విధంగా మన బీన్ టు బార్ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటాము. ఇదే సందర్భంలో సీఎం గారు ఆల్రెడీ కోకో సిటీ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఎక్స్క్లూసివ్ ఒక కోకో సిటీలో మనం ఈ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ నుంచి మంచి క్వాలిటీ చాక్లెట్స్ వరకు, ఇంక్లూడింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, R&D, ఇవి అన్నీ టెక్నాలజీ, ఇవన్నీ అక్కడ డిస్ప్లే చేస్తారు. అది కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ జరిగింది. అదేవిధంగా కాఫీ, ఇప్పుడు అరకు కాఫీ మన అందరికీ తెలుసు, ప్రపంచంలోనే ఇది ఒక మంచి బ్రాండ్ గుర్తించడం జరిగింది. సో అరకు కాఫీ, ఇది కాఫీలో కూడా ఇదే కోకోలో ఎట్లా మనం ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్, అది కూడా మనకు క్లస్టర్ లాగా అడాప్ట్ చేసుకొని అక్కడ కూడా మనం ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కాఫీ కంపెనీస్ కూడా ఇప్పుడు మన దగ్గర చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ కాఫీ 3వ యూనిట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇండో ప్రైమ్, మన ఇండియన్ ప్రైమ్ కాఫీ ఉంది, వాళ్ళకి ఒక యూనిట్ ఉంది. ఇంకో యూనిట్ 150 కోట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. మోస్ట్ ఇన్ లాన్ లైక్లీవుడ్ లెవిస్టా కాఫీ ఇస్ లైక్లీ టు కమ్ టు ఏపీ. సో అట్లా డిమాండ్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం మంచి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేసినట్టయితే దాని నుంచి ప్రొడ్యూసర్స్కి అల్టిమేట్గా మన గవర్నమెంట్ ఉద్దేశం అంటే ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే వారు బాగా కష్టపడుతున్నారు కాబట్టి రెన్యూమరేటివ్ రేట్ రావాలి. ఆ ఉద్దేశంతో మనం వాల్యుయేటెడ్ ప్రొడక్ట్ తయారు చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి మార్కెటింగ్ సమస్య ఉండదు, వాళ్ళు అనుకున్న రేట్స్ కూడా వస్తుంది. సో అదే ఉద్దేశంతో ఈ కాఫీ క్లస్టర్స్ కానీ, కోకో క్లస్టర్స్ కానీ, కోకోనట్ కూడా మనం వర్క్ చేసుకుంటున్నాము, క్యాషూ కూడా మనం వర్క్ చేసుకుంటున్నాము. జస్ట్ ఉదాహరణకి ఈ 2 ఇక్కడ పెట్టడం జరిగింది. సో సెక్రటరీ గారు చెప్పినట్లు క్లస్టర్ బేస్డ్ అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియాస్ కోకో కానీ, కాఫీ కానీ, ఇవన్నీ కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అని కోకోలో కానీ ఇవన్నీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెండ్, అండ్ ఫ్యూచర్లో కూడా దిస్ విల్ బీ ఎ బిగ్ థింగ్ దట్ ఈస్ గోన్ హ్యాపెన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. నెక్స్ట్ 3 yearsలో what is our plan from food processing is seeing that all SIPB approved projects అన్నీ కూడా గ్రౌండ్ అయ్యేకి we are working towards it. MOU signed అవన్నీ కూడా on a continuous basis follow up చేసుకొని అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యేకి చూస్తున్నాం. ఇంకా యాజ్ ఐ టోల్డ్ యూ 30,000 crores ఇన్వెస్ట్మెంట్కి మాకు టార్గెట్ ఏదైతే సార్ చెప్పినారో అవన్నీ కూడా అచీవ్ చేసేకి that is a plan. Food parks విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి ఎకనామిక్ రీజన్స్, 3 regionsలో కూడా ఫుడ్ పార్క్స్ డెవలప్ చేసే ప్లానింగ్ ఉంది. అలాగే PMFME స్కీమ్ కింద ఇంకా ఒక 7,500 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సపోర్ట్ చేసే దాంట్లో ఉన్నాం. అండ్ ఈ స్పైస్ పార్క్ అనేది విచ్ ఇస్ విత్ ద స్పైస్ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి ఆపరేషనలైజ్ చేసేదానికి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
తర్వాత కమాడిటీ స్పెసిఫిక్ వర్క్షాప్స్ అండ్ స్టేక్ హోల్డర్ కన్సల్టెంట్స్తో క్రాప్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్ డైవర్సిఫికేషన్ లైక్ సచ్ యాజ్ మ్యాంగో సిట్రస్ టమాటో పపాయ pomegranate banana fish and all these areas lo we want to work towards it so that పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు కూడా చెప్తుంటారు బనానా పౌడర్కి దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ అని. సో వీఆర్ ఐడెంటిఫైయింగ్, వీఆర్ ట్రయింగ్ టు లింక్ అప్ విత్ ద కంపెనీస్. ఎవరైనా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కంపెనీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వీఆర్ ట్రయింగ్ టు డూ దట్ మ్యాచ్ మేకింగ్ ఆల్సో, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో ఫ్యూచర్లో ఈ క్లస్టర్స్ అంతా యాజ్ వీ ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పినట్లు కోకో కాఫీ అండ్ కోకోనట్ క్లస్టర్స్ విల్ బీ ఎ స్ట్రాంగ్ బ్రాండింగ్ అనమాట టు ఫోకస్ ఆన్ దిస్ సో దట్ లాట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ థింగ్, ద మోస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో అది సాధించే దానికోసము వీఆర్ వర్కింగ్ ఆల్ బాటమ్ లైన్ ఎక్కడికి వస్తుందంటే ఈ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ మీరు 5 ఏళ్ళలో చేస్తామన్నారు కదా, ఎట్లా చేస్తారని. సో వీఆర్ వర్కింగ్ ఆల్ దిస్ లైక్ డీసెంట్రలైజేషన్ అనుకోండి, న్యూ పాలసీస్ అనుకోండి, ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ to achieve this 20 lakh job opportunities which is committed by Chandrababu Garu and by our government, by NDA government, so we will be able to achieve one. So I am open for questions and we will be able to answer. సార్ ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, ఈ 2 yearsలో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేయగలిగారు? సార్ అది మేము సారు లోకేష్ గారు మా ప్రకారము కొన్ని లక్షల్లో ఉంది. ఆ లక్షల్లో ఉండేదానికి సంబంధించింది ఆధార్ కార్డుతో లింక్ చేసి మీకు ఈ డేటా తొందరలో మేము ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాం. మీరు ఎందుకంటే ఇప్పుడు నేను ఏమాత్రం అది చెప్పినా అంటే ఎక్కడా సార్ ఎవరిది సార్ అంటారు. ఇప్పుడు మేము ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ క్రియేటెడ్. ఆధార్ లింక్ చేసి అది క్లియర్గా ఇచ్చి మీకు డేటా పబ్లిష్ చేసేదానికి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. కపుల్ ఆఫ్ మంత్స్లో మీకు క్లారిటీగా ఇస్తామండి. అంటే ఇప్పుడు కూడా ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయినాయి. ఎక్కడ ఏమి అంటే నేను ఆధార్ లింక్డ్తో సహా మేము తొందరలో ఇవ్వబోతున్నాం. ఒక 20-30% రీచ్ అయ్యారని అనుకోవచ్చా? ఈజీగా రీచ్ అయినాం. ఇది అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేశారు, అసెంబ్లీలో కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇచ్చినాము. ఇంకా అథెంటిసిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆధార్కి లింక్ చేసే దాంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా మీకు తొందరలో ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఇంకా ఎవరికి క్వశ్చన్ అనేది ఉండదు కదా. అలాంటి ఇప్పుడు న్యూ పాలసీస్ తీసుకురావడం వల్ల ఇండస్ట్రీస్ వస్తున్నారంటున్నారు. అంటే మేజర్గా గతంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి అమరాన్ అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎందుకు వస్తారు సార్, ఇప్పుడు అమర్ రాజా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసింది అది తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, ప్రాజెక్ట్ సగంలో అయింది. మనం ఎత్తుకొని వచ్చి పెట్టలేము కదా, ఇట్స్ ఇంపాసిబుల్ కదా. మనకేం లక్ష్మణ్ అదే హనుమంతుడు లేడు కదా అట్లా ఎత్తుకొని వచ్చి పెట్టేకి. అలానే కాదు సార్, సో అది ఏమన్నా ఉంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త ఎక్స్పాన్షన్ ఏమన్నా ఉందంటే అది మనము చెప్పుకొని ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసుకునే దానికి ఉంటుంది. ఈ నంబర్స్ మీకు చెప్పే ల్యాక్స్ ఆఫ్ 10 లక్షల జాబ్స్ మేము చెప్తున్నాం కదా, ఏమన్నా ఇవన్నీ మేము రాసిండేది కాదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉంటుంది, మీరు మాకు వచ్చి చెప్తారనమాట ఇంత మేము జాబ్ జనరేషన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్దే తీసుకోండి, 1,00,000 కోట్లదే ఉంది. బట్ వాళ్ళ కమిట్మెంట్ ఎంత అంటే పర్మనెంట్ జాబ్స్ 1,200. బట్ వాళ్ళు ప్లాంట్ పెట్టేటప్పుడు 1,200తో అవుతుందా 1,00,000 కోట్లది? ఇండైరెక్ట్ జాబ్స్ ఎన్నోటి ఉంటుంది, కొన్ని ఏండ్లు పనులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాబ్ జనరేషన్ క్రియేషన్ అనేది ఎంతవరకు అథెంటిక్గా ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంటే అంతవరకు అంత ఇస్తాము. అండ్ మీకు అర్థం చేసుకునేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండైరెక్ట్ జాబ్స్ చాలా ఉంటాయి, పుడతాయి ఆ టైంలో 3 years 4 yearsలో. ఇవన్నీ ఇంకా అసలు దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అది 20 lakhs కన్నా ఎక్కువనే జరగచ్చు అంట నేను, ఇఫ్ యూ సీ దట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్. సార్ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ పెడుతున్నారు, వెల్ అండ్ గుడ్ సార్. కొన్ని రాష్ట్రంలో కొన్ని సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మరి వాటి రిహాబిలిటేషన్ సిక్ రివైవల్ పాలసీ గురించి కూడా ఒక పాలసీ క్లియర్ చేయడం జరిగింది. అది ఆ గైడ్ లైన్స్ కూడా తొందరలో వస్తుంది, ఆల్రెడీ క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. ఆ సిక్ రివైవల్ పాలసీది కూడా వేరియస్ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్తో మార్కెట్లో విత్ స్టేట్స్తో కూడా డిస్కస్ చేసుకొని ఆ సిక్ రివైవల్ పాలసీ ఆల్రెడీ క్లియర్. ఇప్పుడు గైడ్ లైన్స్ తొందరలో వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు ఏమంటే 19 to 24లో పాలసీలు ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇవ్వలేదు.
అంత హారిబుల్ ఉండింది. అంటే గైడ్ లైన్స్ ఇవ్వలేదు, పాలసీ వచ్చింది. అంటే నేను దాని ఎగ్జాంపుల్ ఏమంటే కొత్త కారు మీకు తెచ్చిస్తాడు, కీస్ మీకు ఇవ్వడం అనమాట. పాలసీ ఉన్నట్లు అంటే కారు ఉంటుంది, మీరు ఏం చేయగలుగుతారు కీస్ ఇవ్వకపోతే, అట్లా అనమాట. అప్పుడు పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇలా నేను వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్ కింద మనం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది టెక్స్టైల్కి సంబంధించి. సార్ కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని ల్యాండ్స్ అలాట్ చేశారు, కానీ వాడు ఇప్పటికీ వాడు దాంట్లో ప్రారంభించలేదు. అదే సార్ నేను పల్నాడు జిల్లాలో ఒక 6 ఏమన్నా మా దృష్టికి వచ్చిన మేము కూడా ఇప్పుడు ఎండి ఏపీఐసి గారు కూడా ఉన్నారు ఇక్కడ. వీ హ్యావ్ బీన్ గివింగ్ అగ్రెసివ్గా. సార్ మొన్ననే చెప్పారు సార్, ఈఓటీకి సంబంధించింది కూడా సార్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే ఈఓటీ ఫీజు అనేది ఉంటుందన్నమాట, పెనాల్టీ పడుతుంది. మనం నోటీసులు పంపించిన తర్వాత క్యాన్సిలేషన్ పడితే దాని నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఉంటే పేమెంట్స్ కూడా కట్టడం జరిగింది, వాళ్ళ ల్యాండ్ ఎక్కడ వెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ బీన్ వెరీ అగ్రెసివ్. ఎవరైతే ల్యాండ్ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా స్టార్ట్ చేయకుండా ఉందంటే వీఆర్ సెండింగ్ నోటీసెస్. వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ల్యాండ్ తీసుకొనేసి పెట్టుకుంటామని. అందుకే నేను చెప్తున్నా, ఏపీఐసిలో గవర్నమెంట్లో అంత ఈజీ కాదు. ఇల్లీగల్గా చేసుకోవాల్సిందే తప్ప అది తెలియకుండా, బట్ లీగల్గా వాళ్ళకి ఆ ల్యాండ్ కొనిన తర్వాత కన్వర్ట్ చేసుకుని ఇల్లు కడతా, 5 స్టార్ హోటల్ కడతా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కడతా అనే దానికి ఉండదు. ఏపీఐసి ల్యాండ్ అలాట్ అయిందంటే మాత్రం దే హ్యావ్ టు ఫాలో దట్ డిపిఆర్. లేదు అంటే వాళ్ళకి అసలు రిజిస్ట్రేషనే కాదు, ఎందుకంటే సేల్ అగ్రిమెంట్ చేసి ఉంటాం, సేల్ డీడ్ చేసి ఉంటాం. సో వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఆర్ దేర్ ఫర్ దట్. అంటే ఈ పల్నాడు జిల్లాలోనే ఒక లాస్ట్ 20 డేస్లో 900 నోటీసెస్ ఇచ్చామండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అండ్ దిస్ ఈజ్ ఆన్ ఎ కంటిన్యూస్ బేసిస్. ప్రాసెస్ ఈజ్ నాట్, మనం కూడా రెగ్యులర్గా నేను కూడా చెప్తా ఉంటాను, ఏమన్నా వాళ్ళు చేయకపోతే నోటీసులు ఇవ్వండి, క్యాన్సిలేషన్ చేయండి అనే దానికి వీ హీన్ వెరీ అగ్రెసివ్. ల్యాండ్ పెట్టుకొని ఏమి చేయకుండా ఉంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ దిస్ గవర్నమెంట్. దే హ్యావ్ టు డూ ఆర్ దే హ్యావ్ టు సరెండర్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఏది సార్? లోకల్ ఎంప్లాయ్మెంట్ దృష్టి పెట్టినాం సార్. ఇప్పుడు లోకల్ యాక్చువల్గా అది చాలామంది అది రాంగ్ నోషన్ సార్. అది మీరు అర్థం చేసుకోండి. ఒక ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఆయనకు లోకలైట్కి ఇచ్చేకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు తెచ్చుకోవాలనుకుంటాడు బయటకి? ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, విచ్ మెషినరీ కానీ అది కానీ కొత్తోడు వచ్చి రన్ చేయలేడు, ఎక్స్పీరియన్స్ ఉండాలా ఆ మెషిన్ పైన కానీ ఏదైనా కానీ. అట్లా వాళ్ళవి తప్ప మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ విల్ బి లోకలే. అది ఒక ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున. ఇప్పుడు సార్ లోకేష్ గారు గైడెన్స్ ఎట్లుందంటే, ఇప్పుడు సే కర్నూలులో ఒక ఇండస్ట్రీ ఏదైనా పెడుతున్నాడు, ఆ ఫోకస్డ్ సంబంధించింది ఆ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి వాళ్ళకి స్పెసిఫిక్గా సెక్టార్కి సంబంధించిన ఐటీఐ కానీ డిగ్రీ కానీ ఏదైనా సంబంధం ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ ఇచ్చినారు అంటే వాళ్ళు అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, స్కిల్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో వీఆర్ ప్లానింగ్ దట్ వే ఓన్లీ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆల్సో. సార్ పల్నాడులో చక్రా సిమెంట్, శ్రీ చక్రా సిమెంట్ అని కంపెనీ స్టార్ట్ చేశారు, వర్క్ నడిచింది. రీసెంట్గా ఎటువంటి నోటీస్ లేకుండా క్లోజ్డ్ చేశారు. అదేమంటే గవర్నమెంట్ నుంచి అందాల్సింది మాకు అందట్లేదు, బడ్జెట్ అయిపోతుంది కాబట్టి క్లోజ్ చేస్తామంటున్నారు. దానికి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? శ్రీ చక్రా సిమెంట్ నాకు ఐడియా లేదండి. ఏదో కొద్ది డీటెయిల్స్ తెప్పించుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్, అంటే వాళ్ళు క్లోజర్ చేసినా వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్ ఏమన్నా ఉన్నా ఎంప్లాయీస్కి ఇచ్చేది అంతా కూడా ఇచ్చేది ఉంటుంది. దే కెనాట్ జస్ట్ బ్లైండ్లీ క్లోజ్ ఇట్. సో దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవి ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ ఇట్ విల్ హ్యాపెన్. లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చేదానికంటే నేను అదే చెప్తాను, మనకి స్టేబిలిటీ ఇవ్వాలా. గవర్నమెంట్కి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అంటే అన్నీ బాగుండేది. 14 to 19లో 4,000 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎందుకు 19 to 24లో 1,800 కోట్లు 1,900 కోట్లు ఇచ్చారు? వై దట్ హెస్ హ్యాపెండ్? వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బ్రోకన్ డౌన్. అవన్నీ రివైవ్ చేసి అన్నీ చేస్తే ఇంత టఫ్ ఉన్నా ఇంత కష్టం ఉన్నా 2 ఏళ్లలో 14 to 19 కన్నా 19 to 24 కన్నా వీఆర్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్సెంటివ్స్ మచ్ బెటర్. అది ఆలోచన చేయాలి. నథింగ్ విల్ హ్యాపెన్ ఓవర్ నైట్ సార్. మ్యాజిక్ షో చేయలేరు, బట్ ఇట్ విల్ హ్యాపెన్ స్టెప్ బై స్టెప్. బట్ వీ కెన్ ఆల్ ఐ కెన్ సే ఇస్ దిస్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అండ్ వీఆర్ 100 times బెటర్ దెన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చారని చెప్పేసి హడావుడి చేశారు. ఇప్పటికైనా
అక్కడ కంపెనీ పెట్టలేదు, భూములు ఏమైనా స్వాధీనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చేస్తాం సార్. ఇప్పుడు మీకు 900 నోటీసులు అన్న దాంట్లో ఆ నోటీస్ అతను కూడా పోయిండొచ్చు అని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఒకవేళ ల్యాండ్ అక్కడి నుంచి రెవెన్యూ పోయి ఒకవేళ మనం ఏపీఐసి నుంచి ఇవ్వకుండా ఉండి ఆ ల్యాండ్ ఏమన్నా ఉందా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి నోటీసులు ఇవ్వమని చెప్తాము. ఖచ్చితంగా ఏ పర్పస్కి తీసుకున్నారో ల్యాండ్ ఆ పర్పస్కి యూటిలైజ్ చేసుకోకపోతే మాత్రం వీఆర్ వెరీ సీరియస్, వీ విల్ క్యాన్సిల్ ఇట్. వాళ్ళు చేయకపోతే వాళ్ళ టైం అంటే యాజ్ పర్ రూల్స్ లైక్ సే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము విత్ పెనాల్టీస్ ఉంటాయి, అవి కట్టాలా, వాళ్ళు చూపిస్తేనే అవుతుంది, లేదంటే కాదు. సో 100% వీఆర్ వెరీ సీరియస్ ఆన్ ఇట్. Sir, some companies gave up land after being allotted. While going through GOs, I did notice sometimes. సార్ Some companies gave up land after being allotted to set up industry. While going through GOs, I have identified some. ఓకే. సో సెక్రటరీ గారు చెప్తారు, అగైన్ ఐల్ టెల్. Yes, okay. So there are, see, manaku, I'll tell in English because you asked in English. So when we allotted the people, almost like told by Honorable Minister, when we allotted the industries, some industries due to certain reasons, which we mentioned in the GO also, in 3 GOs we issued so far. Out of the 3 GOs, one, the land was allotted between before 24, another 2 cases we allotted land recently. So those lands have been cancelled. Why we given a GO is when the land allotment happens at the level of cabinet through a GO. Cancellation also happened at the level of cabinet through a GO. The reason cited by the 2 people is they not went to any other state because one case is with respect to that what is that solar one here, Anakapalli? Jupiter Energy, where they selected a land first. Then they told that land pakkana oka water body, it's a water body. So they wanted to say get another land. But meanwhile that land can be put to another use by another company called Renew. So what we did, we cancelled that land, given to somebody company. So we don't want to keep that land as it is blocked. Similarly, one more land also we given the land same way, like Azad bus makering. They given the land, that land was unplatted. They don't want to get land, but somebody want to take that land. So we have to cancel that and give it to somebody people. The purpose here is, as told by Honorable Minister, we don't want to keep the land holder for long if they are not implementing. 1, 2, if the land is not suitable for a certain purpose, we can allow for some other purpose so that the land can be put into use. Have you given any time limit for companies, like after Yes, sir, allotting sir, land, did you give a time limit? If you see the GOs also mention the timelines. Most of the GOs mention the timelines of what they have to do, which time they have to do. These are broad timelines. We are also asking them the 6 monthly timeline. So what our Honorable Minister has done, Minister garu em chesarante, as per the direction of the CM, we have a WhatsApp group for all the industries. So it is, you can consider what is the greatness in WhatsApp group. WhatsApp group lo em betugundi, ప్రతి ఒక్కరు గ్రూప్ పెట్టుకున్నారు కదా అనేది. ఈ గ్రూప్లో ఎవరు ఉన్నారంటే, ఈ గ్రూప్లో మినిస్టర్స్ ఉన్నారు, సెక్రటరీగా నేను ఉన్నాను, కన్సర్న్ సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇష్యూస్ కమింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ టెస్ట్లో సార్ ఈ రోజు వచ్చి మా వర్క్ చేసినప్పుడు వచ్చి ప్రజలు ఆపేరు ల్యాండ్ యూస్కి ఇవ్వాలంటే కలెక్టర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ ఆడియోని పంపించి అది మనం అధిగమించవచ్చు. సో ఇలాంటి ఇన్స్టంటేనియస్ యాక్షన్ కోసము దాదాపుగా ఇప్పుడు సార్తో దాదాపుగా 120 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. 120 సార్, మోర్ దెన్ దట్. సో ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఐ డోంట్ నో. సో వేర్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ వీక్లీ అప్డేట్. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా వీక్లీ రిపోర్ట్ ఆ గ్రూప్లో పెట్టేస్తారు వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి. సో వీఆర్ మానిటరింగ్ ఆన్ ఏ 6 monthly బేసిస్ విచ్ ఈస్ ఎ మానిటరబుల్ టార్గెట్. ఆ 6 monthsలో మీరు ఒక మైల్స్టోన్ అచీవ్ కాకపోతే వీఆర్ ఇనిషియేటింగ్ ద యాక్షన్ ఫర్ ద బిగ్గర్ ల్యాండ్ అలాట్మెంట్. ఎంఎస్ఎంఈస్లో వీ హ్యావ్ టు గివ్ మోర్ లీవే బికాస్ ఎంఎస్ఎంఈస్కు ది ఫైనాన్షియల్ క్లోజర్ విల్ బి డిఫికల్ట్ ప్రాసెస్. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకున్న స్ట్రెంత్లో దే కెన్ ఏబుల్ టు గెట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. చిన్నవాళ్ళకు కొద్దిగా ఎక్కువ లీవ్ ఇవ్వాలి. సో వీఆర్ ట్రైంగ్ టు హ్యాండ్ హోల్డ్ ఆల్సో. సో వాట్ అవర్ సీఎం గివెన్ డైరెక్షన్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఆల్సో ఈస్ వెదర్ వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ ద గ్యాప్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఆల్సో. ఎలా? హౌ? త్రూ వెంచర్ క్యాపిటల్స్, త్రూ మేకింగ్ ద పీపుల్ టు make know about it, and also through, remember we also thought of an IPOs. So all these things we are working out. As of now we are giving enough timeline as per the DPR given by them. If not doing, we are resuming the land. So the point is, sir, the land or government lands or APIC lands, the purpose, for what purpose if they have taken and that purpose is not fulfilled, they can never do anything with that land. So they cannot, it can be done only illegally, but legally nothing can be done. So we were very serious. That is the reason after our government has come, we have allotted to that
particular people, they were not doing the project, we cancelled it. So that is how it is. Sir, now that 2 years have passed by, in these 2 years, how many companies have started operating after inking an agreement with the state government? We have the list, sir. We'll share with the list with you. We thought we'll do as an occasion. Because CM is also going to give a 2 year this one, where we'll give the all departments together. The data is available. So out of this 2 years, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఫౌండేషన్ అయినాయి, ఇనాగ్రేషన్ అయినాయి, బికాస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఎనర్జీ, టూరిజం, ఐఎన్సీ, సో అన్ని కలిపి ఒక లిస్ట్ ఇస్తాం సార్. విల్ కమ్ బ్యాక్ టు యూ షార్ట్లీ. Today, one of the other company from Koparthi had come, sir. He has completed some steel structure companies within a year, less than a year. And he came for some other purpose, explaining that he asked for a land somewhere. It's not for this particular thing. It is for utility purpose, like having a star hotel or multi-purpose like convention hall. That we have anyways. The tender is floated by us only. So he was explaining, India knew that within 11 months he was able to complete. There are so many projects that the government will also not know every small subject. It is a process that gets seamlessly. Things are they are starting the projects, they are completing. There is no formality that they have to come inform us and then only you have to start. There is nothing like that. So there are a lot of other projects, small scale, especially small scale industries. They have started off also. సార్ మల్లవల్లి పార్క్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తున్నారు, రైతులు అక్కడ అపోజ్ చేస్తున్నారు సార్. 3-4 నెలల నుంచి అక్కడ ఇష్యూ నడుస్తుంది. మీ నోటీస్కి ఏమైనా వచ్చింది? ఇంకా మల్లవల్లిది మేము వచ్చిన తర్వాతనే ఏదైతే సార్ కమిట్మెంట్ ఇచ్చారో 14 నుంచి 19లో దాదాపు 300-400 కోట్ల సార్, 400 crores we lost on the land cost. 400 crores plus we have lost because sir commitment ఇచ్చారని చెప్పి 16 లక్షలకే అవన్నీ అలాట్ చేయడం జరిగింది. అవన్నీ అలాట్మెంట్స్ అవుతా ఉన్నాయి. అలాట్మెంట్స్ అయిన వాళ్ళు కూడా ఇమీడియట్గా ప్రాజెక్ట్ చేసేది ఉంటుంది. వాళ్ళు ప్రాజెక్ట్ చేయలేదనుకోండి అగైన్ ఇస్ ద సేమ్ థింగ్, నోటీస్ పోతుంది, మరీ చేయలేదంటే క్యాన్సిలేషన్ పోతుంది. బట్ అక్కడ ఉన్నాయి చిన్నవి ప్రతి పార్క్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్లవల్లి మీరు అంటున్నారు, స్టేట్ వైడ్ ఎనీ ఇండస్ట్రియల్ పార్క్లో చిన్నగా ఇష్యూస్ ఉంటానే ఉంటాయి. ఇప్పుడు రాంబెల్లిలో ఉంది, అక్కడ మాట్లాడినారు, కోర్టుకు పోయినారు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కాంపన్సేషన్ అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు, క్లోజ్ చేస్తుంటారు. ఇట్స్ ఎ ప్రాసెస్, రొటీన్ ప్రాసెస్. ఇట్స్ నథింగ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ మల్లవల్లి ఒక్కటే టార్గెట్ అయ్యి చేసేది ఏం లేదు. ఇది ప్రతి చోట జరుగుతుంటుంది. ఇట్స్ మ్యూచువల్గా అవుతుంటుంది. కొంతమంది కోర్టుకు పోతారు, మనం నెగోషియేట్ చేస్తుంటారు, మాట్లాడుతుంటాం, కాంపన్సేషన్ ఇస్తుంటాం. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. జస్ట్ అడ్రస్ అండి. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా చూడాలి. ఇక్కడ ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్లో మీకు తెలుసు, బికాస్ నేను కలెక్టర్గా వైజాగ్లో కాంపన్సేషన్ ఇచ్చిన ల్యాండ్లో మళ్ళీ మనము కొద్దిగా ఎక్స్ట్రా క్లెయిమ్ ఇస్తే వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసి మనము ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీకు గుర్తుంటే 2013లో యాక్ట్ మారింది, ఎల్ఏఆర్ఆర్ యాక్ట్. దానికి ముందు మనము ఎల్ఏ యాక్ట్ కొన్ని కాంపన్సేషన్ ఇస్తాము. సో ఇప్పుడు ఏమైందంటే కొంతమంది కొత్త యాక్ట్ ప్రకారం మనకి ఎక్కువ కాంపన్సేషన్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. రెండోది, గవర్నమెంట్ ల్యాండ్లో రెవెన్యూ రికార్డ్స్లో ల్యాండ్ పేరు లేకుండా ఎన్క్రోచ్ అయిన వాళ్ళకు కాంపన్సేషన్ ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు మన లాస్ట్ 2 yearsలో కొన్ని కేసెస్, లైక్ మీరు చెప్పారు కదా, కొన్ని కేసెస్ ఇక్కడ సెటిల్ చేసాము. ఎక్కడ మన కృష్ణపట్నం దగ్గర క్రిసిటీలో 2000 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్క్రోచ్మెంట్లో ఉన్నారు, పేరు రికార్డు లేదని కూడా తీసుకొచ్చి కాంపన్సేషన్ ఇచ్చాము. ఎందుకంటే కొన్ని వాళ్ళకు మనము కొన్ని గవర్నమెంట్ స్కీమే ఇచ్చాము, లైక్ మైక్రో ఇరిగేషన్ స్కీమ్ అంతా ఇచ్చాము కాబట్టి వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చాము. సో రైతుల దగ్గర భూమి తీసుకున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తే, బికాస్ రెవెన్యూ రికార్డ్, బికాస్ ఒకటే డిపార్ట్మెంట్ ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి, వేరే డిపార్ట్మెంట్ చెప్పలేదు. వాళ్ళు అర్హత ఉందా లేదా అని చెప్పగలిగిన ఒకటే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో రికార్డ్స్ వరకు కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల లేకపోవచ్చు, బట్ స్టిల్ టేకింగ్ ద లీనియన్ వ్యూ ఆన్ ద ఫార్మర్స్. సో ఫార్ వీఆర్ సెటిలింగ్ ఆల్ ద కాంపన్సేషన్. లిబరల్గా సార్ చెప్పింది లిబరల్ కాంపన్సేషన్ చెప్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ 2200 acres ఆఫ్ ల్యాండ్, 700 rehabilitation families were able to give to in అనకాపల్లి ఫర్ ArcelorMittal. సేమ్ థింగ్ ఎవ్రీవేర్. అది తర్లవాడ ఉండొచ్చు, మీరు పెద్ద ప్రాజెక్ట్ చూసుకోవచ్చు, చిన్న ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. సో సార్ చెప్పినట్టు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు కొంతమంది రైతులు వచ్చేసారు, మా సర్వే నెంబర్ మాకు రాలేదంటే వాళ్ళని ప్రాపర్గా హియర్ చేస్తూ వాళ్ళకి కాంపన్సేషన్ కలెక్టర్గా రికమెండ్ చేస్తే తప్పనిసరిగా ఇస్తున్నాము. సార్ చెప్పినట్లు కొంతమంది కోర్టుకు పోతున్నారు, మాకు ఎక్కువ కాంపన్సేషన్ కావాలని చెప్పి. రీసెంట్గా అనకాపల్లిలో
అది గర్లపొడియా గౌరపొడిలో పీపుల్ వెంట్ టు కోర్ట్ టెలింగ్ దట్ వీ రిక్వైర్ మోర్ కాంపెన్సేషన్. కోర్ట్ హ్యాస్ గాన్ త్రూ ద ఆల్ డీటెయిల్ గివెన్ ఏ డీటెయిల్ జడ్జిమెంట్ దట్ ఎస్ యూ కెనాట్ స్టాప్ ద వర్క్. మీరు వర్క్ ఆపలేరు, ఎందుకంటే ఇండస్ట్రీ కోసం వచ్చింది, కానీ కాంపెన్సేషన్ కలెక్టర్ గారు ఎంత ఇస్తారో తీసుకోండి, లేకపోతే మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి అని చెప్పి. సో బట్ ఇట్ ఈస్ వాస్ ఫైట్ ఫర్ ద లాస్ట్ 2.5 years. సో లీగల్గా పోతున్నప్పుడు లాంగ్ టైం అవుతాయి. మిగిలినంత వరకు కలెక్టర్తో మాట్లాడి రైతులతో మాట్లాడి మనము కాంపెన్సేషన్ లిబరల్ ఇచ్చే పోతున్నాము. ఎక్కడ వీ కెనాట్ గివ్ బియాండ్ ఏ పాయింట్, దెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ కోర్ట్ అండ్ వీఆర్ సెటిలింగ్ ఇన్ ద కోర్ట్. సార్ ప్రీవియస్గా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని కమర్షియల్, కొన్ని లివింగ్ ఏరియాస్గా మారినాయి. అయితే అక్కడ రోడ్స్ కానీ తర్వాత మౌలిక వసతులు కల్పించడానికి అక్కడ వాళ్ళు రోడ్లు వేసుకుంటామంటే కొంత వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. అది ఎక్కడంటే ఎక్స్ప్రెస్ గుంటూరు అమరావతి రోడ్లో ఉంది సార్, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ రోడ్ వేసుకుంటామంటే మీరు అన్ని వీళ్ళు మీరు ఏపీఎస్సీ యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. ఎవరైనా మా ల్యాండ్ వచ్చి రోడ్ వేస్తామంటే ఎందుకు వద్దంటాము, అప్లిక్ చేస్తాము. అంటే అదంతా లివింగ్ ఏరియా, కమర్షియల్ ఏరియా అయిపోయింది. వెరిఫై చేస్తాం. విల్ వెరిఫై సార్. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద రోడ్ టు ద కమ్యూనిటీ. చెక్ చేస్తాం. జనరల్గా వేరే వాళ్ళ రోడ్ మనకి వేస్తారు ఇండస్ట్రియల్ పార్క్ అంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ యాక్చువల్గా. బట్ మరి అది ఏమనేది ఒకసారి చెక్ చేస్తాం. మీరు స్పెసిఫిక్ ఏదైనా ఉందంటే నాకు డీటెయిల్స్ పంపండి, మా పేషీకి ఇస్తే నేను రివ్యూ అండ్ దెన్ విల్ సార్ట్ ఇట్ అవుట్. సార్ మంత్రి గారు, సార్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులో ఈఓటీలు అనుమతులు ఇవ్వడంలో దాదాపు సంవత్సరం అవుతుంది, ఈఓటీ అప్లై చేశాను కూడా అంటున్నారు. ఒకటి. రెండోది, ఈ ఎంఎస్ఎంఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి విద్యుత్ రాయితీలు ఇస్తాం మనం. ఆ రాయితీలు నెలవారీ ఇవ్వకుండా ముందు మీరు బిల్లు పే చేయండి, తర్వాత మేము రాయితీ ఇస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అదేం మీ నోటీస్కి వచ్చిందా? సార్ యాక్చువల్గా ఈఓటీ అనేది మీన్స్ ఈఓటీ యూఆర్ గోయింగ్ టు ఏ స్పెసిఫిక్ ఇష్యూ, బట్ స్టిల్ ఐ టెల్ ఈఓటీ అనేది మీ అందరికీ తెలిసి ఉంటాయి, బికాస్ ప్రెస్ వాళ్ళు బాగా కవర్ చేశారు. అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎప్పుడు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్ఎంఈ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఒక ఎకర్ ల్యాండ్ తీసుకొని 10 కోట్లు పెడతామని చెప్పారు, 2 సంవత్సరాలు పెడతామని చెప్పి. ఆ 2 సంవత్సరంలో పెట్టలేకపోతే ఇంకొక సంవత్సరం టైం ఎక్స్ట్రా అడుగుతాడు. ఫస్ట్ ఇయర్ వీ డోంట్ కలెక్ట్ ఎనీ మనీ, యూ నో ఆల్సో. ఫస్ట్ ఇయర్ వీ డోంట్ కలెక్ట్ ఎనీ మనీ. ఎప్పుడు ఈఓటీ ఫీజు వస్తాయి? ఆ లేట్ సపోజ్ ఆ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఎందుకు డబ్బు రాదంటే ఆయన అట్లీస్ట్ కొద్దిగా పని చేసి అక్కడ ఏదో ఫౌండేషన్ వేసి లేకపోతే ఇంటర్ వాళ్ళు వచ్చి మిషన్ ఆగిపోయింది అని చెప్పేస్తే ఏపీఎస్సీ ఫైన్ కూడా వేయరు, ఫీజు కూడా వేయరు. ఎప్పుడు లేట్ అవుతుందో 2 సంవత్సరం 3 సంవత్సరాలు లాంగ్ అవుతుందో, కానీ ఎంఎస్ఎంఈ కాబట్టి యాస్ ఐ టోల్డ్ యూ వీఆర్ గోయింగ్ లిబరల్. ఇఫ్ ఎంఎస్ఎంఈ టు బి క్యాన్సల్డ్ ఇన్ దట్ ఫేస్, ఆయన 2 yearsలో ఏం చేయలేదు, 3 yearsలో ఏం చేయలేదు, మన లెక్క ప్రకారం ఏం చేసి ఉండాలి, క్యాన్సిల్ చేసి ఉండాలి. కానీ ఏదో పరిస్థితి కోవిడ్ వచ్చింది అంటారు, లేకపోతే ఇంకోటి బ్యాంక్ లోన్ పోయిన లోన్ రాలేదంటారు, కాబట్టి వీ గివ్. దానికి మనం ఏం చెప్తున్నామంటే ఈఓటీ ఫీజు కట్టమని చెప్తున్నాము. ఆ ఈఓటీ ఫీజ్ ఇస్ రెడీలీ అవైలబుల్ వర్కింగ్ షీట్. ఎలా ఈరోజు 2nd year to 3rd year ఇంత పర్సెంటేజ్ కట్టాలి ల్యాండ్ వాల్యూ ప్రకారం. ల్యాండ్ వాల్యూ ఎక్కడ ఉంది? ఏపీఎస్ వెబ్సైట్లో ఉంది. సో ఆయన కూడా తెలిసి అంటే కట్టాలని చెప్పి. కానీ ప్రతి కూడా ఏం ట్రై చేస్తారంటే ఈ ఈఓటీ ఫీజ్ తగ్గించవచ్చా, కొద్దిగా నాకు ఇది వే ఆఫ్ చేయవచ్చా అనేది ట్రై చేస్తూ ఉంటారు. సో ఈఓటీ ఫీజు వరకు ఈఓటీ ఫీజు కట్టలేదని చెప్పి క్యాన్సిల్ అనే కేసు ఏమైనా ఉంటే తీసుకురండి, ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ లాంగ్ రోప్ ఓకే టు పే దమ్ మనీ. ఓకే, ఈఓటీ ఎగ్జామ్షన్ కొన్ని చోట్ల ఎంఎస్ఎంఈస్ కూడా మినిస్టర్ గారి లెవెల్లో కేఆర్ లెవెల్లో తీసుకెళ్ళి చేస్తున్నాము. సో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు అసిస్ట్ ద ఇండస్ట్రీ టు గ్రౌండ్ ద యూనిట్. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే పర్వాలేదు. జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హోల్డింగ్ ద ల్యాండ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్. ఐ కెన్ షో ద కేస్ వేర్ దర్ ఆర్ 5 yearsగా జస్ట్ షెడ్ కట్టేసి ఈఓటీ ఫీజు కట్టుకుంటూ పోతున్నారు. సో అలాంటి కేసు కూడా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఐ టోల్డ్ దట్ జెన్యూన్ వాళ్ళకు హెల్ప్ చేయలేకపోతున్నాము. మనము ఓవరాల్గా మన మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఎంటైర్ పోర్టల్ మీన్స్ విత్ వన్ అకేషన్. సో ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వీఆర్ గోయింగ్ టు డీటెయిల్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి మన సింగిల్ డెస్క్ పోర్టల్లో వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్స్. ఈరోజు వాళ్ళు ఒకసారి చూశారు. చూసి ఏం చెప్పారంటే ఒక ఎంటర్ప్రినర్గా ఎంటర్ చేస్తున్నప్పుడు చాలా మ్యాటర్ అడుగుతున్నాం, అది ఎలా తగ్గించి వచ్చిన అడిగారు. అది ఒకటి వర్క్ చేస్తున్నారు అండర్ డిఓఐ. సిమిలర్లీ ఐటీ సిస్టమ్ ఆఫ్ ఏపీఐసి అది ఇంకా ఎలా సరళం చేయవచ్చు. సో మీరు అడిగినది ఆయనకు అలర్ట్ పోవాలి కదా, ఎవరికి అలాంటికి 6 నెలల మంది అలర్ట్ పోవాలి. అయ్యా నువ్వు ఏమైనా నువ్వు ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే నీకు ఇంత అమౌంట్ పడుతాయనే అలర్ట్ ఆయనకు ముందు వెళ్ళిపోవాలి. ఎలా మనం డబ్బు కట్టకపోతే బిఎస్ఎన్ఎల్ వాడు ఎయిర్టెల్ వాడు మెసేజ్ పెడుతున్నారు కదా, అలాంటి మెసేజ్ ఏపీఐసి పెట్టగలిగితే అప్పుడు కొద్దిగా అలర్ట్ అవుతారని చెప్పి మనకి మా మినిస్టర్ గారు ఆదేశం ఇచ్చారు. అది కూడా మనం చేస్తాము. బట్ ఈఓటీ ఫీస్ వరకు వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెరీ హ్యూమానిటీ గ్రౌండ్. దట్ వాస్ పాయింట్ ఆఫ్ టెల్ టు యూ సార్.
పవర్ గురించి కూడా చెప్పండి సార్. పవర్ సర్చార్జెస్ చార్జెస్. సో బేసిక్లీ అమరావతి క్యాపిటల్లో గ్రీన్ ప్రాజెక్ట్స్ ఉండాలండి. ఎల్లో రెడ్ అనేది ఒప్పుకునేదానికి ఉండదు. బికాజ్ అక్కడ ఆఫీసెస్, హౌసెస్ ఇవన్నీ కూడా, సో గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వీల్ ప్లాన్ ఇట్. ఇనీషియల్గా ప్లాన్ చేసిండ్రి, బట్ ఐడెంటిఫై చేసినారు. మరి ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. సో మేబీ ఆఫ్టర్ దట్ మినిస్టర్ గారితో ఫాలో అప్ చేసి మాకు కొద్దిగా అలొకేషన్ ఏదైనా గ్రీన్ ప్రాజెక్ట్స్ కోసం అక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు డూ సమ్ ఇండస్ట్రీస్ దర్ ఆల్సో. విజిటర్సా? కంటిన్యూటీ, ట్రాన్సిషన్, కంటిన్యూటీ దానికి they're asking about that, how we are going to give the assurance to the investor investing in the state that there will be continuity of the policies and continuity of సో ఇప్పుడు జీవో ఇస్ అ డాక్యుమెంట్ అండి. నేను లేకపోతే సెక్రటరీ గారు కాదు, ఫైనల్ జీవో ఉంటుంది. జీవో ప్రకారము ఇట్ ఈస్ అ లైబిలిటీ బై ద గవర్నమెంట్ టు వాట్ ఎవర్ ఈస్ బీన్ కమిటెడ్ ఇన్ ద జీవో ఇట్ హ్యాస్ టు బి డన్ అనమాట. అండ్ ద పాలసీస్ విచ్ ఆర్ బీన్ గివెన్ ఇట్ ఈస్ నాట్ నేనేదో అనుకోనో సార్ అనుకోనో కాదు కదా. పాలసీస్ ఇస్ ఆల్సో కమ్ త్రూ క్యాబినెట్. సో ఇట్ ఈస్ గవర్నమెంట్స్ డెసిషన్. అంటే ఆ గవర్నమెంట్స్ డెసిషన్ని కూడా తుంగలో తొక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రీవియస్ గవర్నమెంట్ తక్క. బట్ అందుకనే పబ్లిక్ రియలైజ్ అయ్యారు కాబట్టి 19 to 24లో వాట్ హ్యాస్ హ్యాపెండ్. అందుకనే తీర్పు కూడా 5 తీసేసి 11 ఇచ్చారు. సో ఐ డోంట్ థింక్ వాళ్ళకి దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ టు కమ్ బ్యాక్. అండ్ ఒకవేళ వచ్చినా ఎప్పుడన్నా కానీ ఫ్యూచర్లో కూడా వచ్చినా దేర్ ఆర్ పాలసీస్, జియోస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ ఎనీ టైమ్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ కోర్ట్స్ ఆర్ దేర్ ఫర్ ద ప్రొటెక్షన్. సో ఖచ్చితంగా పాలసీస్ కానీ జియోస్ కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. 19 to 24లో కూడా మా సెక్రటరీ గారు చెప్తున్నారు, ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ ఈవెన్ ఫ్రమ్ 14 పెండింగ్ ఉండే ఇన్సెంటివ్స్ మేము ఇస్తున్నాం. 19 to 24 ఇన్సెంటివ్స్ కూడా మనం ఇచ్చాం. సో మా 19 to 24 మా గవర్నమెంట్ లేదు, మేము ఆ ఇన్సెంటివ్స్ ఏమని అట్లా చేయలేము కదా. సో ఇట్ హ్యాస్ టు బి డన్. ద ఇన్సెంటివ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్స్ డెసిషన్. దట్ టైమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్సెంటివ్స్ ఆర్ ఎలిజిబుల్, దే విల్ గెట్ అండి. ఇంకా ఇంకేమైనా ఉందా? ఓకే సార్, మీరు వినిపిస్తలేదు. 100% సాటిస్ఫాక్షన్ 2 yearsలో అంటే ఇప్పుడు కాదు కదా, 5 years మనకు పీరియడ్ ఉంది. ఇవన్నీ మాకు ద వే ఇట్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఎన్డీఏ గవర్నమెంట్తో అంటారా మీరు? ఏం మీ క్వశ్చన్? మా జాబ్ హ్యాపీనెస్ ఉంది కాబట్టి అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి కదా మనకి. గవర్నమెంట్ మేము హ్యాపీగా ఉన్నాము, గవర్నమెంట్ బాగుంది, మా లీడర్షిప్ బాగుంది, పాలసీస్ బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ మచ్ కైండ్. సో మాకు ఇంకా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి మేము అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు చెప్పిండేవన్నాయి. మీకు 20 లక్షల ఉద్యోగాలు ఆధార్ కార్డ్తో లింక్ చేసి ఇగో ఇక్కడ జాబ్ ఇచ్చినామని మేము చూపిస్తే అప్పుడు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉంటుంది. బట్ ఎందుకంటే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. దీంట్లో ఎన్నోటి ఉంటాయి, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇట్స్ అ టఫ్ టాస్క్ బట్ విల్ బీ ఏబుల్ టు అచీవ్. థ్యాంక్ యూ.